హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ సొసైటీకి సంబంధించి మహిళలపై నేరాలు అనే టాపిక్ చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ని, వాళ్ళకు కూడా తెలుస్తుంది మనం ప్రొవైడ్ చేసే కంటెంట్ అనేది. సో ఇంకా స్టార్ట్ చేద్దామండి. 50 క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి దాకా చూడండి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది, మహిళలపై నేరాలు అనేది. కంపల్సరీ బిట్ వస్తుంది వీటి మీద. సో ఎవరు ఈ వీడియో స్కిప్ చేయొద్దండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మహిళలకు గృహ పరిధిలో రక్షణ కల్పించే చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం గృహహింస వైలెన్స్ అనే పదానికి కేవలం డొమెస్టిక్ వైలెన్స్ అనే పదానికి కేవలం శారీరక దాడులు మాత్రమే కాకుండా ఆర్థిక పరమైన అణచివేత, లైంగిక వేధింపులు మరియు నోటి మాటల ద్వారా మానసిక వేదనకు గురి చేయడాన్ని కూడా అంతర్గతంగా చేర్చుతూ ఉమ్మడి నివాస గృహ హక్కును గ్యారంటీ ఇచ్చిన ఆ చారిత్రాత్మక చట్టం ఏది అంటే ఆప్షన్ ఏ అండి, గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం 2005, ది ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 అండి. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారండి, మహిళలకు గృహ పరిధిలో రక్షణ కల్పించే చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం గృహహింస డొమెస్టిక్ వైలెన్స్ అనే పదానికి కేవలం శారీరక దాడులు మాత్రమే కాకుండా ఆర్థిక పరమైన అణచివేత, లైంగిక వేధింపులు మరియు నోటి మాటల ద్వారా మానసిక వేదనను గురి చేయడాన్ని కూడా అంతర్గతంగా చేర్చుతూ ఉమ్మడి నివాస గృహ హక్కును రైట్ టు రిసైడ్ ఇన్ ఏ షేర్డ్ హౌస్ హోల్డ్ గ్యారంటీ ఇచ్చిన ఆ చారిత్రాత్మక చట్టం ఏది అంటే ది ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 అండి. గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం 2005, PWDVA 2005 అండి. ఈ గృహహింస నిరోధక చట్టం 2005 అనేది ఇది మహిళా రక్షణ చట్టాల చరిత్రలో ఒక మైలురాయి. ఈ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం గృహహింస అనేది కేవలం శారీరక కొట్టుడు మాత్రమే కాదు, భార్యకు లేదా ఇంట్లో ఉండే మహిళలకు సరిగ్గా ఖర్చులకు డబ్బులు ఇవ్వకపోవడం అంటే ఎకనామిక్ అబ్యూజు, పుట్టబోయేది ఆడపిల్ల అని అవమానించడం లేదా పిల్లలు పుట్టలేదని దూషించడం, ఎమోషనల్ ఆర్ వర్బల్ అబ్యూజ్, ఇది కూడా తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందంటండి. ఇది క్రిమినల్ శిక్షణలతో పాటు బాధితురాలకి ఉమ్మడి ఇంట్లో ఉండే సివిల్ హక్కును కల్పిస్తుందటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మహిళలపై జరిగే కట్న వేధింపులను, లైంగిక దాడులను మరియు కార్యాలయాలలో వేధింపులను అరికట్టడానికి ఆమోదించబడిన క్రింది చారిత్రాత్మక చట్టాలను అవి అమల్లోకి వచ్చిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. ఏమడిగారండి ఇక్కడ, భారతదేశంలో మహిళలపై జరిగే కట్న వేధింపులను, లైంగిక దాడులను మరియు కార్యాలయాలలో వేధింపులను అరికట్టడానికి ఆమోదించబడిన క్రింది చారిత్రాత్మక చట్టాలను అవి అమల్లోకి వచ్చిన ఖచ్చితమైన కాలక్రమానుసారం అడిగారండి. క్రోనలాజికల్ ఆర్డరు మొదటి నుండి చివరికి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 2143. ఫస్ట్, వివాహ సంబంధిత కట్న వేధింపులను అరికట్టడానికి తెచ్చిన వరకట్న నిషేధ చట్టం ఆమోదం. తర్వాత బాలలపై జరిగే లైంగిక నేరాల నిరోధక చట్టం ఆమోదం. తర్వాత పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల అంటే నిరోధక, నిషేధక మరియు పరిష్కార చట్టం పోష్ యాక్ట్ అనేది ఆమోదం. తర్వాత ఢిల్లీ చారిత్రాత్మక ఘోర ఘటన అనంతరం తెచ్చిన సమగ్ర క్రిమినల్ లా సవరణ చట్టం అంటే నిర్భయ చట్టం అమలు. ఇవి సీక్వెన్స్ అండి. ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. వరకట్న నిషేధ చట్టం అనేది ఎప్పుడు వచ్చింది అంటే 1961లో వచ్చింది. కట్నం ఇవ్వడము తప్పే మరియు తీసుకోవడం కూడా తప్పే, ఈ రెండు చట్టరీత్యా నేరంగా ప్రకటిస్తూ స్వాతంత్రానంతరం తెచ్చిన అత్యంత ప్రాచీన మైలురాయి చట్టం ఏది అంటే వరకట్న నిషేధ చట్టం 1961 అండి. దీనిని 1984 మరియు 1986లలో మరింత కఠినంగా సవరించారంటండి. ఇనిషియల్గా అయితే 1961లో వచ్చింది, కానీ దాన్ని సవరించింది 2 సార్లు అండి, 1984లోను తర్వాత 1986లో. నెక్స్ట్, పోక్సో చట్టం, ఇది 2012లో వచ్చింది. 18 ఏళ్ల లోపు ఉన్న బాలబాలికలపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టడానికి తెచ్చిన తిరుగులేని లింగ తటస్థ చట్టం అండి, జెండర్ న్యూట్రల్ చట్టం. నెక్స్ట్, పోస్ట్ చట్టం, ఈ పోస్ట్ యాక్ట్ అనేది 2013లో వచ్చింది. విశాఖ గైడ్ లైన్స్ 1997 స్ఫూర్తితో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల భద్రత కొరకు 2013 ఏప్రిల్లో తెచ్చిన ఈ ప్రత్యేక చట్టం ఏది అంటే పోస్ట్ యాక్ట్ 2013 అండి.
పోక్సో వేరు, పోష్ వేరండి. బాగా గమనించండి. పోక్సో అంటే 18 ఏళ్ల లోపు ఉన్న బాలబాలికలపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టడానికి తెచ్చిన తిరుగులేని లింగ తటస్థ చట్టం ఏది అంటే పోక్సో చట్టం. అదే విశాఖ గైడ్లైన్స్ స్ఫూర్తితో ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల భద్రత కొరకు తెచ్చిన చట్టం ఏది అంటే పోస్ట్ యాక్ట్ అండి, పోస్ట్ చట్టం. నెక్స్ట్ నిర్భయ చట్టం. ఇది 2013 ఏప్రిల్లో వచ్చింది. ఇది 2012 డిసెంబర్ ఢిల్లీ ఘటన తర్వాత జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సుల మేరకు యాసిడ్ దాడులు, స్టాకింగ్ మరియు ఓయరిజం, ఈ ఈ యాసిడ్ దాడులు, స్టాకింగ్, ఓయరిజంలను ఐపీసీలో చేర్చుతూ తెచ్చిన విప్లవాత్మక చట్టం ఏది అంటే నిర్భయ చట్టం అండి. డిసెంబర్లో ఢిల్లీ ఘటన తర్వాత జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సుల మేరకు ఈ యాసిడ్ దాడులు, స్టాకింగ్, ఓయరిజము ఈ అన్నిటినీ ఐపీసీలో చేర్చుతూ తెచ్చిన విప్లవాత్మక చట్టం ఏది అంటే నిర్భయ చట్టం అండి. ఎప్పుడు ఇది? 2013 ఏప్రిల్లో. నెక్స్ట్ క్వశ్చన్. పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం పోష్ యాక్ట్ 2013 నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయవలసిన అంతర్గత ఫిర్యాదుల కమిటీ లీగల్ నిర్మాణానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. చట్ట నిబంధనల ప్రకారం ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ కార్యాలయంలోనైనా కనీసం 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తుంటే అక్కడ ఖచ్చితంగా అంతర్గత ఫిర్యాదుల కమిటీ, ఈ అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలి. దీనికి సదరు సంస్థలోనే ఉన్నత స్థానంలో ఉన్న మహిళా అధికారిని చైర్పర్సన్ గా వ్యవహరించాలంటండి. చట్ట నిబంధనల ప్రకారం ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ కార్యాలయంలో అయినా కనీసం 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తుంటే అక్కడ ఖచ్చితంగా అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలంటండి. దీనికి సదరు సంస్థలోనే ఉన్నత స్థానంలో ఉన్న మహిళా అధికారిని చైర్పర్సన్ గా వ్యవహరించాలంటండి. అంటే ఆ సదరు సంస్థలోనే ఉన్నత స్థానంలో ఉన్న మహిళా అధికారిని చైర్పర్సన్ గా వ్యవహరించాలంటండి దీనికి. నెక్స్ట్, ఒకవేళ ఏ ప్రైవేట్ కంపెనీ అయినా ఈ ఐసీసీ కమిటీని ఏర్పాటు చేయడంలో విఫలమైతే సదరు కంపెనీ యజమానులు పాత జెనీవా అంతర్జాతీయ రవాణా హక్కులను చట్టబద్ధంగా రద్దు చేస్తారంటండి. ఒకవేళ ఏ ప్రైవేట్ కంపెనీ అయినా ఈ ఐసీసీ కమిటీని ఏర్పాటు చేయడంలో విఫలమైతే సదరు కంపెనీ యజమానుల యొక్క పాత జెనీవా అంతర్జాతీయ రవాణా హక్కులను చట్టబద్ధంగా రద్దు చేస్తారంటండి. అంటే వాళ్ళ యొక్క యాక్సెస్ అనేది రద్దు చేస్తారని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. పోష్ యాక్ట్ 2013లోని ఇది దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి ఆప్షన్ ఏ అండి. ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్. స్టేట్మెంట్ 2 అనేది రాంగు. ఎందుకు రాంగో చూద్దాము. ఈ పోష్ యాక్ట్ 2013లోని అత్యంత కీలకమైన భాగం ఐసీసీ ఏర్పాటు అండి. ఐసీసీ ఏర్పాటు. ఇందులో కనీసం 4 సభ్యులు ఉండాలి. అందులో సగం కంటే ఎక్కువ మంది మహిళలే ఉండాలి. అంటే కనీసం 4 ఉండాలి. అందులో కూడా ఈ కనీసం 4లో కూడా కనీసం 2 కంటే ఎక్కువ మంది ఉండాలండి. ఎవరు? మహిళలు. సో అంటే కనీసం 4, మాక్సిమం ఎంతమంది అయినా ఉండొచ్చు, అది దీని అర్థం. అందులో సగం కంటే ఎక్కువ మంది మహిళలే ఉండాలి. ఒక సభ్యురాలు మహిళల హక్కుల కోసం పనిచేసే ఎన్జిఓ నుండి వెలుపల వ్యక్తి అయి ఉండాలంటండి. ఒక సభ్యురాలు మహిళల హక్కుల కోసం పనిచేసే ఎన్జిఓ నుండి వెలుపలి వ్యక్తి అయి ఉండాలి. ఇది కార్యాలయంలోని మహిళలకు తక్షణ న్యాయ వేదికగా పనిచేస్తుంది. నెక్స్ట్, స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగ్ అంటే ఈ కమిటీని వేయకపోతే కంపెనీ ప్యాటెంట్లు రద్దు చేయరండి. అంటే కంపెనీ యొక్క యాక్సెస్లను రద్దు చేయరు. దీని ప్రకారం సదరు యజమానికి మొదటిసారిగా 50,000 వరకు భారీ జరిమానా విధిస్తారంటండి, ఫైన్ వేస్తారు. రెండోసారి కూడా అదే తప్పు చేస్తే జరిమానా రెట్టింపు చేసి కంపెనీ యొక్క ట్రేడ్ లైసెన్స్ ని రద్దు చేస్తారంటండి. రద్దు చేసే అధికారము ప్రభుత్వానికి ఉంటుందంట. సో ఈ విదేశీ రవాణా చట్టాలతో ఎటువంటి లింకు లేదంటండి. సో ఇక్కడ ఫైన్ మాత్రమే వేస్తారు ఫస్ట్ టైము. ఒకవేళ అయినా కూడా వాళ్ళు ఫాలో అవ్వకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని సెకండ్ టైము ఆ కంపెనీ యొక్క ట్రేడ్ లైసెన్స్ ని రద్దు చేస్తారంటండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆధునిక కాలంలో మహిళలపై డిజిటల్ మరియు భౌతిక రూపాల్లో జరుగుతున్న క్రింది విలక్షణమైన లైంగిక నేరాలను చట్ట ప్రకారం అవి శిక్షించే ఖచ్చితమైన నేరపూరిత ప్రవర్తనలతో జతపరచండి. ఆధునిక కాలంలో మహిళలపై డిజిటల్ మరియు భౌతిక రూపాల్లో జరుగుతున్న క్రింది విలక్షణమైన లైంగిక నేరాలను చట్ట ప్రకారం అవి శిక్షించే ఖచ్చితమైన నేరపూరిత ప్రవర్తనలతో జతపరచమన్నారండి. నేరాలు, వాటి యొక్క నిరూపిత నేరపూరిత చర్యలు. ఆప్షన్ ఏ అండి. 1A, 2B, 3C, 4D. సో స్టాకింగ్ అంటే ఏంటి అంటే ఒక మహిళ
ఇష్టం లేదని స్పష్టంగా చెప్పినప్పటికీ ఆమెను నిరంతరం వెంబడించడం, ఫోన్లు లేదా సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వేధించడాన్ని ఏమంటారు అంటే స్టాకింగ్ అని అంటారండి. ఓయరిజం అంటే ఒక మహిళ తన వ్యక్తిగత లేదా రహస్య వీధుల్లో ఉన్నప్పుడు ఆమెకు తెలియకుండా దొంగతనంగా ఫోటోలు తీయడం లేదా హిడెన్ కెమెరాల ద్వారా రికార్డు చేయడాన్ని ఓయరిజం అని అంటారండి. సైబర్ ఫ్లాషింగ్ అంటే మహిళల అనుమతి లేకుండా వారి మొబైల్ ఫోన్లకు బ్లూటూత్ లేదా ఎయిర్ డ్రాప్ ద్వారా అసభ్యకర చిత్రాలను గుప్తంగా పంపడం అండి. మహిళల అనుమతి లేకుండా వారి మొబైల్ ఫోన్లకు బ్లూటూత్ లేదా ఎయిర్ డ్రాప్ ద్వారా అసభ్యకర చిత్రాలను గుప్తంగా పంపడాన్ని ఏమంటారు అంటే సైబర్ ఫ్లాషింగ్ అని అంటారండి. నెక్స్ట్ యాసిడ్ అటాకింగ్ అంటే తీవ్రమైన శారీరక విరూపణ కల్పించాలనే ఉద్దేశంతో దారుణంగా కెమికల్ ద్రవాలను మహిళల ముఖంపై చల్లడాన్ని ఏమంటారు అంటే యాసిడ్ అటాకింగ్ అని అంటారండి. ఈ స్టాకింగ్ అంటే ఇది ఐపీసీ సెక్షన్ 354 డి ప్రకారం ప్రస్తుత భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ నిబంధనల కింద తీవ్రమైన నేరం అండి స్టాకింగ్ అనేది. నెక్స్ట్ అమ్మాయిలు వెంట పడటం, వారిని ఇంటర్నెట్ లో ట్రాక్ చేయడం, ఈ సైబర్ ట్రాకింగ్ దీని కింద శిక్షార్హతమైనది. నెక్స్ట్ ఓయరిజం అంటే షాపింగ్ మాల్స్, ట్రయల్ రూమ్లలో లేదా హోటళ్లలో దొంగ కెమెరాలు పెట్టడం దీని కిందకు వస్తుందంటండి ఐపీసీ 354సి. దీనికి మొదటి తప్పుకు 1 నుండి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందంట. సైబర్ ఫ్లాషింగ్ అంటే ఇది ఆధునిక నగరాలలో డిజిటల్ టెక్నాలజీ ద్వారా మహిళల ప్రశాంతతను దెబ్బతీసే ఒక సరికొత్త సైబర్ వేధింపుల రూపం అండి. ఈ సైబర్ ఫ్లాషింగ్ అంటే ఇది ఆధునిక నగరాలలో డిజిటల్ టెక్నాలజీ ద్వారా మహిళల ప్రశాంతతను దెబ్బతీసే ఒక సరికొత్త సైబర్ వేధింపుల రూపం అండి. యాసిడ్ అటాకింగ్ అంటే ఐపీసీ 326A ప్రకారం దీనికి కనిష్టంగా అంటే మినిమం 10 సంవత్సరాల నుండి గరిష్టంగా జీవితకాల జైలు శిక్ష పడుతుందటండి యాసిడ్ అటాకింగ్ జరిగితే. మరియు బాధితురాలి వైద్య ఖర్చుల నిమిత్తం భారీ జరిమానా కూడా విధిస్తారండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి ఈ టాపిక్. సో ప్రతి ఒక్కరూ దీన్ని చివరిదాకా చూడండి, కొత్త విషయాలన్నీ తెలుస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం 2005 నిబంధనల ప్రకారం బాధితురాలికి తక్షణ న్యాయం చేకూర్చడం కోసం కోర్టులో కేసు యొక్క మొదటి విచారణ జరిగిన తేదీ నుండి గరిష్టంగా ఎన్ని రోజుల టైం లిమిట్ లోపు సదరు మెజిస్ట్రేట్ కేసును సంపూర్ణంగా పరిష్కరించి లీగల్ ఆర్డర్ జారీ చేయడానికి చట్టబద్ధంగా ప్రయత్నించాలి. ఈ గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం 2005 నిబంధనల ప్రకారం బాధితురాలికి తక్షణ న్యాయం చేకూర్చడం కోసం కోర్టులో కేసు యొక్క మొదటి విచారణ జరిగిన తేదీ నుండి గరిష్టంగా ఎన్ని రోజుల టైం లిమిటెడ్ లోపు సదరు మెజిస్ట్రేట్ కేసును సంపూర్ణంగా పరిష్కరించి లీగల్ ఆర్డర్ జారీ చేయడానికి చట్టబద్ధంగా ప్రయత్నించాలి అంటే ఆప్షన్ బి అండి, చట్టబద్ధంగా నిర్ణయించబడిన 60 రోజుల పరిమితి లోపు అండి, 60 days లోపు ఈ లీగల్ ఆర్డర్స్ జారీ చేయడానికి చట్టబద్ధంగా ప్రయత్నించాలంటండి. అంటే దీనికి న్యాయం అనేది 60 రోజుల్లోపు కంప్లీట్ గా తేలిపోవాలండి. 60 రోజుల కాల పరిమితి. గృహహింస కేసులలో మహిళలు ఇళ్ల నుండి వెళ్లగొట్టబడి అత్యంత దయనీయ స్థితిలో ఉంటారు కాబట్టి సాధారణ సివిల్ కేసుల లాగా ఇవి ఏళ్ల తరబడి సాగకూడదని చట్టంలోని సెక్షన్ 12లోని 5లో ఒక పటిష్టమైన గడువు పెట్టారంటండి. దీని ప్రకారం మొదటి హీరింగ్ నుండి ఖచ్చితంగా 60 రోజుల లోపు 2 months లోపు మెజిస్ట్రేట్ కేసును ముగించి నివాస హక్కు లేదా ఆర్థిక సహాయం ఆర్డర్స్ ను ఇవ్వాలంటండి. అంటే మెయింటెనెన్స్ ఖర్చులు అనేవి ఇవ్వాలంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో శతాబ్దాల వాటి వరకట్న దురాచారాన్ని చట్టబద్ధంగా అరికట్టడానికి ఉద్దేశించబడిన వరకట్న నిషేధ చట్టం 1961 అంతర్గత నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ ఏమడిగారు, భారతదేశంలో శతాబ్దాల నాటి వరకట్న దురాచారాన్ని చట్టబద్ధంగా అరికట్టడానికి ఉద్దేశించబడిన వరకట్న నిషేధ చట్టం 1961 అంతర్గత నిబంధనలకు సంబంధించి తప్పుగా ఉన్న వాక్యాన్ని అన్నారండి. తప్పుగా ఉన్నది వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి. సో సరైనవి ఏవేవో చూద్దాము. ఏ, బి, డి దీస్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అండి. సో అవేవేవో చదువుదామండి. ఈ చట్టంలోని, అంటే ఏ చట్టం అండి ఇది, వరకట్న నిషేధ చట్టం 1961లోని సెక్షన్ 3 ప్రకారం వరకట్నం ఇవ్వడం లేదా తీసుకోవడం అనేది బెయిల్ లేని తీవ్రమైన నేరం అండి. దీనికి కనీసము 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు భారీ జరిమానా విధిస్తారంటండి. నెక్స్ట్, ఈ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం వధువు తల్లిదండ్రుల నుండి లేదా బంధువుల నుండి ప్రత్యక్షంగా గాని లేదా పరోక్షంగా గాని కట్నం డిమాండ్ చేయడం తీవ్రమైన శిక్షార్హమైన నేరం అండి. ఈ వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం వధువు తల్లిదండ్రులు
నుండి లేదా బంధువుల నుండి ప్రత్యక్షంగా గాని లేదా పరోక్షంగా గాని కట్నం డిమాండ్ చేయడం తీవ్రమైన శిక్షార్హమైన నేరము. నెక్స్ట్, ఒకవేళ పెళ్లి సమయంలో వధువుకు కాకుండా వేరే ఎవరికైనా కట్నపు ఆస్తి అందినట్లయితే సెక్షన్ 6 ప్రకారం ఒకవేళ పెళ్లి సమయంలో వధువుకు కాకుండా వేరే ఎవరికైనా కట్నపు ఆస్తి అందినట్లయితే వారు దానిని ఖచ్చితంగా 3 నెలలలోపు తిరిగి సదరు వధువు పేరిట బదిలీ చేయాలంటండి. దేని ప్రకారం? సెక్షన్ 6 ప్రకారం ఈ వరకట్న నిషేధ చట్టం ప్రకారం ఒకవేళ పెళ్లి సమయంలో వధువుకు కాకుండా వేరే ఎవరికైనా కట్నపు ఆస్తి అందినట్లయితే వారు దానిని ఖచ్చితంగా 3 నెలలలోపు తిరిగి సదరు వధువు పేరిట బదిలీ చేయాలంటండి. ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగు అంటే వరకట్న నిషేధ చట్టం అనేది ఒక పటిష్టమైన సామాజిక సంస్కరణ క్రిమినల్ చట్టం. దీనికి విదేశీ క్రిప్టో టోకెన్లతో గాని స్విస్ బ్యాంకింగ్ లావాదేవీలతో గాని ఎటువంటి చట్టపరమైన లింకులు లేవు. సో పెళ్లి సమయంలో వధువుకు ఇచ్చే సాంప్రదాయ కానుకలను అంటే స్త్రీధనం ఈ చట్టం నిషేధించదు, కానీ వాటిని ఒక ప్రత్యేక లిస్టులో రాసి ఉంచడం తప్పనిసరి. నెక్స్ట్ క్వశ్చన్, గృహహింస, లైంగిక దాడులు మరియు యాసిడ్ దాడులకు గురైన బాధితురాళ్లకు ఒకే చోట వైద్య సదుపాయాలు, ఉచిత చట్టపరమైన సహాయం, పోలీస్ రక్షణ మరియు మానసిక కౌన్సిలింగ్ అందించడం కోసం ప్రతి జిల్లాలో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ మోస్ట్ ఫేమస్ వన్ స్టాప్ కేంద్రాల పేరేమిటి అంటే ఆప్షన్ ఏ అండి, సఖీ వన్ స్టాప్ కేంద్రాలు అండి. సఖీ వన్ స్టాప్ కేంద్రాలు గృహహింస, లైంగిక దాడులు మరియు యాసిడ్ దాడులకు గురైన బాధితురాళ్లకు ఒకే చోట వైద్య సదుపాయాలు, ఉచిత చట్టపరమైన సహాయం, పోలీస్ రక్షణ మరియు మానసిక కౌన్సిలింగ్ అందించడం కోసం ప్రతి జిల్లాలో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ మోస్ట్ ఫేమస్ వన్ స్టాప్ కేంద్రాల పేరు ఏమిటి అంటే సఖీ అండి. సఖీ వన్ స్టాప్ కేంద్రాలు, ఓఎస్సి స్కీమ్ సఖీ. ఈ సఖీ వన్ స్టాప్ కేంద్రాలు అనేవి నిర్భయ నిధుల ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యంత విజయవంతమైన సామాజిక భద్రతా పథకం ఇది. దీనినే సఖీ కేంద్రాలు అంటారు. హింసకు గురైన మహిళలు వేర్వేరు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఒకే బిల్డింగ్ లోపల 24 గంటల పోలీస్ డెస్క్, ఉచిత న్యాయవాది, డాక్టర్ మరియు తాత్కాలికంగా ఆశ్రయం పొందడానికి 5 రోజుల పాటు బెడ్ వసతులు లభిస్తాయంటండి. ఈ హింసకు గురైన మహిళలు వేర్వేరు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఒకే బిల్డింగ్ లోపల 24 గంటలు పోలీసుల డెస్క్, ఉచిత న్యాయవాది, డాక్టరు మరియు తాత్కాలికంగా ఆశ్రయం పొందడానికి 5 రోజుల పాటు బెడ్ వసతులు కల్పిస్తారంటండి. దేని ప్రకారం? ఈ సఖీ వన్ స్టాప్ కేంద్రాల ద్వారా. ఈ దాడులకు గురైన బాధితురాళ్లకు అంటే గృహహింసకు గాని, లైంగిక దాడులకు గాని, యాసిడ్ దాడులకు గాని గురైన బాధితులకు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మహిళల రాజ్యాంగపరమైన హక్కుల రక్షణలను పర్యవేక్షించడానికి, చట్టాల లోపాలను సమీక్షించడానికి మరియు మహిళలపై జరిగే వివక్షతలను సుమోటోగా విచారణ జరిపే సర్వాధికారాలతో 1990 నాటి చారిత్రాత్మక పార్లమెంటు చట్టం ప్రకారం 1992లో ఏర్పాటు చేయబడిన ఆ సర్వోన్నత జాతీయ సంస్థ ఏది అంటే జాతీయ మహిళా కమిషన్ 1992 అండి. జాతీయ మహిళా కమిషన్ 1992. క్వశ్చన్ ఏమడిగారండి? భారతదేశంలో మహిళల రాజ్యాంగపరమైన హక్కుల రక్షణలను పర్యవేక్షించడానికి, చట్టాల లోపాలను సమీక్షించడానికి మరియు మహిళలపై జరిగే వివక్షతలను సుమోటోగా విచారణ జరిపే సర్వాధికారాలతో 1990 నాటి చారిత్రాత్మక పార్లమెంటు చట్టం ప్రకారం 1992లో ఏర్పాటు చేయబడిన ఆ సర్వోన్నత జాతీయ సంస్థ ఏది అంటే జాతీయ మహిళా కమిషన్ 1992 అండి. ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ 1990 ద్వారా 1992 జనవరి 31న ఏర్పాటైన అత్యున్నత చట్టబద్ధమైన సంస్థ ఇది. ఏది? నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్. దీని మొదటి చైర్పర్సన్ జయంతి పట్నాయక్ మహిళలపై జరిగే అత్యాచారాల కేసులలో జాప్యం జరిగినప్పుడు ఈ కమిషను నేరుగా పోలీసులకు సమన్లు జారీ చేసే, దర్యాప్తును వేగవంతం చేసే సివిల్ కోర్టు పవర్స్ కలిగి ఉంటుందంటండి. ఈ కమిషను నేరుగా పోలీసులకు సమన్లు జారీ చేసే, దర్యాప్తును వేగవంతం చేసే సివిల్ కోర్టు పవర్స్ ను కలిగి ఉంటుందంటండి. ఏ కమిషను? నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్, జాతీయ మహిళా కమిషన్.
నెక్స్ట్ క్వశ్చన్, చారిత్రాత్మక ఐపీసీలోని సెక్షన్ 498A నిబంధన ప్రస్తుత నూతన భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ పరిధిలోకి మార్చబడిన నిబంధన వివాహిత మహిళలను భర్త మరియు అత్తగారింటి వేధింపుల నుండి కాపాడే అత్యంత శక్తివంతమైన రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఏదండి? సెక్షన్ ఐపీసీలోని సెక్షన్ 498A అండి. నెక్స్ట్, ఎందుకంటే ఈ ప్రత్యేక నిబంధన స్పష్టంగా శాసిస్తుంది, వరకట్నం కోసం వేధించిన లేదా మహిళల ఆత్మహత్య చేసుకునేలా తీవ్ర మానసిక వేదనకు గురి చేసిన సదరు భర్తకు మరియు అతని బంధువులకు గరిష్టంగా 3 సంవత్సరాల వరకు బెయిల్ లేని కఠిన జైలు శిక్ష విధిస్తారంటండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. 1983లో తీసుకొచ్చిన ఈ ప్రత్యేక 498A సెక్షన్ అనేది గృహ హింస మరియు కట్న వేధింపులకు గురయ్యే మహిళల రక్షణకు బ్రహ్మాస్త్రం లాంటిది. ఇందులో క్రూరత్వం అనగా శారీరకంగా గాయపరచడంతో పాటు మానసికంగా వేధించడం కూడా నేరమే అని సుప్రీంకోర్టు తన పలు తీర్పులలో స్పష్టం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత దేశవ్యాప్త మహిళా భద్రతా నివేదికల 2025-26 లీగల్ డేటా ప్రకారం అర్ధరాత్రి వేళల్లో లేదా బహిరంగ ప్రదేశాలలో మహిళలు తీవ్రమైన ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఒకే ఒక డిజిటల్ కాల్ ద్వారా జీపీఎస్ వాహన సహాయాన్ని మరియు తక్షణ పోలీస్ రక్షణను అందించే కేంద్ర హోంశాఖ పరిధిలోని ఆ అత్యున్నత జాతీయ అత్యవసర రక్షణ వ్యవస్థ ఏది అంటే అత్యవసర ప్రతిస్పందన సహాయ వ్యవస్థ అండి. 112 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్, ERSS 112 నెట్. ఇది కరెక్ట్ అండి. పాత అమెరికా నాటి 911 తరహాలో భారతదేశంలో పాత పోలీస్ 100, ఫైర్ 101, అంబులెన్స్ 102ల అన్నింటినీ కలిపి తెచ్చిన మాస్టర్ డిజిటల్ గ్రిడ్ ఏది అంటే ERSS అండి. ERSS ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్. ఫుల్ ఫామ్ ఏమండి? ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్. ఈ మహిళలు మొబైల్లో 112 నెంబర్కి కాల్ చేసినా లేదా పానిక్ బటన్ ప్రెస్ చేసినా కేవలం కొద్ది నిమిషాల్లోనే వారి ఖచ్చితమైన భౌగోళిక లొకేషన్ను గుర్తించి సమీపంలో ఉన్న పోలీస్ వాహనం అక్కడికి చేరుకొని రక్షిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, లింగ సామాజిక శాస్త్ర విశ్లేషణల ప్రకారం ఒక సమాజంలో మహిళ కేవలం స్త్రీ అనే కారణంతోనే కాకుండా ఒకే సమయంలో ఆమె స్త్రీ కావడం, అట్టడుగు కులంలో పుట్టడం, తీవ్ర గ్రామీణ పేదరికం మరియు మతపరమైన మైనారిటీ గుర్తింపు కలిగి ఉండడం వల్ల ఈ అన్ని సామాజిక పొరలు కలిసి ఆమెపై అత్యంత తీవ్రమైన సంచిత వివక్షను రుద్దే ఆ సంక్లిష్ట ప్రక్రియను ఏ సాంకేతిక పదంతో పిలుస్తారు అంటే దీన్ని ఏమంటారు అంటున్నారండి. దీన్ని ఏమంటారు అంటే ఇంటర్సెక్ట్రాలిటీ లేదా బహుళ వివక్షల సమ్మేళనం అని అంటారండి. ఇంటర్సెక్షనాలిటీ లేదా బహుళ వివక్షల సమ్మేళనం, మ్యాట్రిక్స్ ఆఫ్ డామినేషన్ అని అంటారండి. ఈ ఇంటర్సెక్షనాలిటీ అనే థీమ్ను కింబర్లే క్రెన్షా అనే సామాజిక శాస్త్రవేత్త ప్రతిపాదించారంటండి. కింబర్లే క్రెన్షా అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు ఇంటర్సెక్షనాలిటీని. దీని అర్థం ఏంటంటే మహిళల సమస్యలన్నీ ఒకేలా ఉండవు. ఒక ఉన్నత వర్గ సంపన్న మహిళ ఎదుర్కొనే సవాళ్లకు ఒక నిరుపేద అట్టడుగు కులానికి చెందిన మైనారిటీ మహిళ ఎదుర్కొనే ఘోర వివక్షలకు విపరీతమైన తేడా ఉంటుంది. కులము, క్లాసు, మతము మరియు లింగం అనే అన్ని అణచివేత శక్తులు ఒకే చోట కలిసి ఒక అభేద్యమైన వివక్షల విషవలయాన్ని సృష్టించడాన్ని ఇంటర్సెక్షనాలిటీ అని అంటారంటండి. ఇంటర్సెక్షనాలిటీ అని అంటారు. దేనండి? ఒక నిరుపేద, ఒక ఉన్నత వర్గ సంపన్న మహిళ ఎదుర్కొనే సవాళ్లకు ఒక నిరుపేద అట్టడుగు కులానికి చెందిన మైనారిటీ మహిళ ఎదుర్కొనే ఘోర వివక్షలకు విపరీతమైన తేడా అనేది ఉంటుంది. కులము, క్లాసు, మతము మరియు లింగము అనే అన్ని అణచివేత శక్తులు ఒకే చోట కలిసి ఒకే అభేద్యమైన వివక్షల విషవలయాన్ని సృష్టించడాన్ని ఇంటర్సెక్షనాలిటీ అని అంటారంటండి. నెక్స్ట్, సెక్యులర్ సాంస్క్రిటైజేషన్ అంటే ఇది నిరుపేద కులాల సామాజిక హోదా కోసం ఉన్నత వర్గాల ఆచారాలను అనుకరించే సాంస్కృతిక పదము. నెక్స్ట్, యూనివర్సల్ ప్రొలెటేరియన్ అబ్జార్ప్షన్, ఇది మార్క్సిస్ట్ భావజాలం అండి. శ్రామికులంతా ఏకం కావడాన్ని సూచిస్తుంది. సిమెట్రిక్ కిన్షిప్ లిక్విడేషన్, ఇది కుటుంబ బంధుత్వాల రద్దుకు సంబంధించిన ఒక ఊహాజనితమైన ఆప్షన్ అండి.
నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మహిళల ఆత్మగౌరవాన్ని భద్రతను కాపాడటానికి మరియు న్యాయ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన క్రింది చారిత్రాత్మక జ్యుడిషియల్ తీర్పులు మైలురాళ్లను అవి సంభవించిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. ఆప్షన్ ఏ అండి 2134. 2134. బాల్య వివాహాల పరిధిలో వైవాహిక అత్యాచారాన్ని నేరంగా ప్రకటిస్తూ ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన తీర్పు ఏందండి? బాల్య వివాహాల పరిధిలో వైవాహిక అత్యాచారాన్ని నేరంగా ప్రకటించడం. నెక్స్ట్, పని ప్రదేశాలలో మహిళల రక్షణ కొరకు సుప్రసిద్ధ గైడ్ లైన్ జారీ చేసిన చారిత్రాత్మక విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ తీర్పు. మహిళలను భర్త ఆస్తిగా చూసే వివక్షాపూరిత వ్యభిచార నేర చట్టాన్ని ఐపీసీ సెక్షన్ 497 రద్దు చేస్తూ ఇచ్చిన జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పు. లైంగిక దాడి నిందితుడికి బెయిల్ ఇచ్చే షరతుగా బాధితురాలితో బలవంతంగా రాఖీ కట్టించే పద్ధతులను కఠినంగా నిషేధిస్తూ ఇచ్చిన అపర్ణ భట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ తీర్పు. ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి, క్లారిటీ వస్తుంది. ఈ విశాఖ కేసు తీర్పు అనేది 1997లో బన్వారీ దేవి ఘటన నేపథ్యంలో పని ప్రదేశాలలో మహిళల లైంగిక వేధింపుల నిరోధానికి సుప్రీంకోర్టు చారిత్రాత్మక మార్గదర్శకాలను జారీ చేసిందంట. ఇదే తర్వాతి కాలంలో 2013లో పోస్ట్ చట్టంగా మార్చిందండి. ఈ విశాఖ చట్టాన్ని, విశాఖ యొక్క కేసు తీర్పుని పోస్ట్ చట్టంగా మార్చిందండి. ఎప్పుడు? 2013లో. నెక్స్ట్, ఇండిపెండెంట్ థాట్ కేసు తీర్పు అనేది 2017 అక్టోబర్లో ఇది తీర్పు వచ్చిందండి. ఐపీసీలోని పాత మినహాయింపులను సవాలు చేస్తూ 15 నుండి 18 ఏళ్లలోపు వయసున్న మైనర్ భార్యతో 15 నుండి 18 ఏళ్లలోపు వయసున్న మైనర్ భార్యతో భర్త బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడినా అది రేప్ కిందకే వస్తుందని తీర్పునిచ్చిన కేసు ఏది అంటే ఇండిపెండెంట్ థాట్ కేసు తీర్పు అండి. నెక్స్ట్, జోసెఫ్ షైన్ కేసు తీర్పు అనేది 2018 సెప్టెంబర్లో ఐపీసీలోని పాత సెక్షన్ 497 ప్రకారం వివాహిత మహిళ కేవలం భర్త సొత్తు అన్నట్లు ఉండే వివక్షను రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 5 జడ్జీల బెంచ్ కొట్టివేసిందంటండి. జోసెఫ్ షైన్ కేసు తీర్పు అనేది 2018 సెప్టెంబర్లో ఐపీసీలోని పాత సెక్షన్ 497 ప్రకారం వివాహిత మహిళ కేవలం భర్త సొత్తు అన్నట్లు ఉండే వివక్షను రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 5 జడ్జీల బెంచ్ను కొట్టేసిందంటండి. 5 జడ్జీల బెంచ్ కొట్టేసింది. నెక్స్ట్, అపర్ణ భట్ కేసు తీర్పు అనేది 2001 మార్చిలో వచ్చిందండి. క్రింది కోర్టుల జడ్జీల లైంగిక నేరాల కేసులలో నిందితులకు బెయిల్ ఇచ్చేటప్పుడు క్రింది కోర్టుల జడ్జీలు లైంగిక నేరాల కేసులలో నిందితులకు బెయిల్ ఇచ్చేటప్పుడు బాధితురాలితో రాఖీ కట్టించడం లేదా పెళ్లి చేసుకోమనడం వంటి పితృస్వామ్య అశాస్త్రీయ షరతులు పెట్టకూడదని సుప్రీంకోర్టు జారీ చేసిన కఠిన నిబంధనల కేసు అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మహిళలపై జరిగే వివిధ నేరాలను అరికట్టడానికి రూపొందించిన క్రింది ప్రత్యేక చట్టాలు మరియు అవి శిక్షించే ఖచ్చితమైన చట్టపరమైన లక్ష్యాలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా జతపరచబడిన జతను గుర్తించండి. తప్పుగా జతపరిచింది అయితే ఆప్షన్ డి అండి. ఆప్షన్ డి ఇస్ ద ఇన్కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ జతలు అడిగారు కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి అనేది రాంగు. రిమైనింగ్ 3 ఆర్ కరెక్ట్ అండి. అవి ఏవేవో చూద్దాము. మహిళలను అసభ్యకరంగా చిత్రీకరించడం నిషేధ చట్టం 1986 అనేది ప్రకటనలు, పుస్తకాలు లేదా డిజిటల్ మీడియాలో మహిళల శరీరాన్ని అవమానకరంగా అసభ్యంగా ప్రదర్శించడాన్ని శిక్షించడం అండి. ఏ చట్టం ప్రకారం? మహిళలను అసభ్యకరంగా చిత్రీకరించడం చట్టం 1986. ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ 1986. నెక్స్ట్, కమిషన్ ఆఫ్ సతీ ప్రివెన్షన్ యాక్ట్ 1987 అనేది అంటే సతీ సగమన నిషేధ చట్టం అనేది సతీ సగమన నిరోధక చట్టం 1987 అనేది భర్త చితిపై భార్యను బలవంతంగా తగలబెట్టే సతీ ఆచారాన్ని మరియు దానిని దైవ కార్యంగా కీర్తించడాన్ని తీవ్రమైన నేరంగా ప్రకటించి శిక్షించడం. నెక్స్ట్, బాల్య వివాహాల నిషేధ చట్టం 2006. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 అనేది వివాహ వయసును అమ్మాయికి 18, అబ్బాయికి 21గా ఖరారు చేస్తూ సదరు బాల్య వివాహాన్ని బాధితుడైన మైనర్ కోరుకుంటే లీగల్ గా రద్దు చేసుకునే హక్కు ఇవ్వడం అండి. లీగల్ గా రద్దు చేసుకునే హక్కు ఇవ్వడం.
ఆప్షన్ డి అనేది ఎందుకు రంగు చూద్దామండి. మహిళలపై నేరాల సిలబస్ పరిధిలో ఆటోమేటెడ్ టెక్నో జెండర్ ఇన్వెస్ట్మెంట్ గ్రిడ్ అనేది ఎక్కడా లేదండి ఈ టాపిక్ అనేది. సో ఇది రాంగు. నెక్స్ట్, రాజస్థాన్లోని రూప్ కన్వర్ సతీ ఘటన తర్వాత రాజీవ్ గాంధీ ప్రభుత్వం సతీ నిరోధక చట్టాన్ని తెచ్చిందంటండి. రాజస్థాన్లోని రూప్ కన్వర్ సతీ ఘటన ఇది ఎప్పుడు జరిగింది? 1987లో. ఈ ఘటన తర్వాత రాజీవ్ గాంధీ ప్రభుత్వము సతీ నిరోధక చట్టాన్ని తెచ్చిందంటండి. బాల్య వివాహాల చట్టం 2006 కింద వివాహాన్ని రద్దు చేసుకునే హక్కు మైనర్లకి ఉంటుందంటండి. మైనర్లకి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మహిళలను అసభ్యకరంగా చిత్రీకరించడం అంటే మహిళలను అసభ్యకరంగా చిత్రీకరించడం నిషేధ చట్టాన్ని 1986 నిబంధనల ప్రకారం నేరస్తులకు విధించే క్రింది శిక్షల అధికారిక సిరీస్ ను పరిశీలించండి. సిరీస్ అడిగారండి ఇక్కడ. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఫస్ట్ అక్కడ ఏమేమి ఇచ్చారో చూద్దాము. శిక్షా శ్రేణి 1 అనేది మొదటిసారి నేర నిరూపణ అయితే గరిష్టంగా 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 2000 వరకు జరిమానా ఉంటుందంటండి. శిక్షా శ్రేణి 1 ప్రకారం మొదటిసారి నేరం అనేది నిరూపణ అయితే గరిష్టంగా 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 2000 వరకు జరిమానా. శిక్షా శ్రేణి 2 అనేది రెండవసారి లేదా ఆ తర్వాత కూడా అదే తప్పు చేస్తే కనీసం 6 నెలల నుండి గరిష్టంగా 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 10,000 నుండి ₹1,00,000 వరకు భారీ జరిమానా అనేది ఉంటుందంటండి. ఈ అధికారిక చట్టంలోని సెక్షన్ 5 నిబంధనల ప్రకారం ఏదైనా ఒక దుకాణం లేదా ప్రచురణ సంస్థపై దాడి చేసి అసభ్యకర చిత్రాలను స్వాధీనం చేసుకునేందుకు ఒక గెజిటెడ్ అధికారిక ఆఫీసర్కు కల్పించిన ఆ ప్రత్యేక లీగల్ వీటో పవర్ నియమం ఏమిటి అంటే ఆప్షన్ బి అండి. సదరు ప్రాంగణంలో మహిళలను అసభ్యంగా చూపే పుస్తకాలు లేదా సీడీలు దాచబడ్డాయని నమ్మడానికి బలమైన కారణం ఉంటే మెజిస్ట్రేట్ వారెంట్ లేకుండానే ఏ సమయంలోనైనా లోపలికి ప్రవేశించి తనిఖీ చేసే మరియు వస్తువులను జప్తు చేసే చట్టబద్ధమైన అధికారం అనేది ఉంటుందంటండి. సెక్షన్ 5 తనిఖీ అధికారాలు ఈ చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయడానికి అధికారులకు విస్తృత అధికారాలను ఇచ్చారంటండి. ఒక గెజిటెడ్ అధికారికి లేదా ప్రభుత్వం నియమించిన ఆఫీసర్కు ఎక్కడైనా మహిళలను అసభ్యంగా చూపే పోస్టర్లు, అశ్లీల సాహిత్యం ముద్రిస్తున్నారని తెలిస్తే వారెంట్ కోసం ఆగకుండా నేరుగా ప్రవేశించి ఆ సాక్ష్యాలను జప్తు చేసే పవర్ ఈ సెక్షన్ 5 అనేది కల్పిస్తున్నట్టండి. నెక్స్ట్ క్వశ్చన్, లైంగిక దాడికి గురైన బాధితురాళ్లకు అంటే రేప్కి గురైన బాధితురాళ్లకు గతంలో ఆసుపత్రులలో నిర్వహిస్తూ వచ్చిన అశాస్త్రీయ అవమానకర 2 ఫింగర్ టెస్ట్ మహిళల ప్రాథమిక హక్కులకు ఆత్మగౌరవానికి సంపూర్ణ విరుద్ధమని ప్రకటిస్తూ ఈ పరీక్షను 100% నిషేధించిన మరియు దీనిని నిర్వహించే వైద్యులను విధి ఉల్లంఘన కింద నేరస్తులుగా పరిగణిస్తామని హెచ్చరించిన ఆ చారిత్రాత్మక సుప్రీంకోర్టు తీర్పు ఏది అంటే ఆప్షన్ బి అండి. స్టేట్ ఆఫ్ జార్ఖండ్ వర్సెస్ శైలేంద్ర కుమార్ రాయ్. స్టేట్ ఆఫ్ జార్ఖండ్ వర్సెస్ శైలేంద్ర కుమార్ రాయ్. ఈ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ వర్సెస్ శైలేంద్ర కుమార్ రాయ్ అనేది 2022లో వచ్చింది ఈ కేసు. ఇది మహిళా హక్కుల రక్షణలో ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన సుప్రీంకోర్టు తీర్పు. జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది ఏంటంటే ఈ పరీక్ష బాధితురాలిని మానసికంగా మళ్ళీ అత్యాచారానికి గురి చేయడమే ఒక మహిళ గతంలో లైంగికంగా యాక్టివ్గా ఉందా లేదా అనే అంశానికి ఆమెపై అత్యాచారం జరిగిందా లేదా అనే లీగల్ ప్రశ్నలతో ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఈ అనాగరిక పరీక్షను మెడికల్ సిలబస్ నుండి కూడా తొలగించాలని కోర్టు ఆదేశించిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో మహిళల ఆర్థిక రక్షణలను మరియు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడటానికి నిర్దేశించిన క్రింది రాజ్యాంగ నిబంధనలను అవి గ్యారంటీ ఇచ్చే ఖచ్చితమైన హక్కులు లేదా విధులతో జతపరచండి అన్నారండి. హక్కులు లేదా విధులతో జతపరచండి. ఆర్టికల్స్ వాటి యొక్క విధులు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1A 2B 3C 4D. ఆర్టికల్ 39D అనేది ఏం చెప్తుంది అంటే పురుషులతో పాటు మహిళలకు కూడా సమాన పనికి సమాన వేతనం లభించేలా చూసే ఆదేశిక సూత్రం ఏది అంటే ఆర్టికల్ 39D అండి. ఆర్టికల్ 42 ఏం చెప్తుంది అంటే మహిళా ఉద్యోగులకు ప్రసూతి సౌకర్యాలు, మెటర్నిటీ రిలీఫ్ మరియు గౌరవప్రదమైన పని వాతావరణం కల్పించేలా ఆదేశించడం అండి. ఆర్టికల్ 42. ఆర్టికల్ 51A ఆఫ్ ఈ అనేది మహిళల గౌరవాన్ని భంగపరిచే ఏ ఆచారాన్నైనా
పూర్తిగా వదిలేయాలని శాసించే ప్రాథమిక విధి అండి. మహిళల గౌరవాన్ని భంగపరిచే ఏ ఆచారాన్నైనా పూర్తిగా వదిలేయాలని శాసించే ప్రాథమిక విధి ఆర్టికల్ 51 అండి. ఆర్టికల్ 15లోని 3 అనేది ఏం చెప్తుంది అంటే మహిళలు పిల్లలు సంక్షేమం కొరకు ప్రత్యేక చట్టాలు చేసే పవర్ను రాజ్యానికి కల్పించడం అండి. ఆర్టికల్ 15లోని 3 ఏం చెప్తుంది అంటే మహిళలు పిల్లల సంక్షేమం కొరకు ప్రత్యేక చట్టాలు చేసే పవర్ను రాజ్యానికి కల్పించడం. ఆర్టికల్ 39లోని డి అనేది ఆదేశిక సూత్రాలలో మహిళలకు ఆర్థిక సమానత్వం కల్పించే అత్యంత ఇంపార్టెంట్ క్లాజు. దీని ఆధారంగానే ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ 1976 అనేది వచ్చిందంటండి. ఆర్టికల్ 42 అనేది దీని ద్వారానే మహిళలకు జీతంతో కూడిన ప్రసూతి సెలవుల చట్టం మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ప్రస్తుతం 26 వారాలు అమల్లోకి వచ్చిందండి. ఆర్టికల్ 51A అనేది ఇది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేరిన ప్రాథమిక విధి. ప్రతి పౌరుడు మహిళలను గౌరవించాలని శాసిస్తుందండి. ఆర్టికల్ 51A. నెక్స్ట్ ఆర్టికల్ 15లోని 3 అనేది ఏం చెప్తుంది అంటే ఇది ప్రాథమిక హక్కులలోని మినహాయింపు. మహిళలు వెనుకబడి ఉన్నారు కాబట్టి వారికి ఉచిత విద్య లేదా ఉద్యోగాలలో ప్రత్యేక హక్కులు కల్పించడానికి పార్లమెంటుకు పవర్ ఇస్తుందటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత క్రిమినల్ చట్టాల నిబంధనల ప్రకారం ఒక మహిళకు వివాహమైన ఖచ్చితంగా 7 సంవత్సరాల లోపు భర్త లేదా అతని బంధువులు కట్నం కోసం పెట్టిన భౌతిక మానసిక వేధింపులు తట్టుకోలేక ఆమె అసాధారణ పరిస్థితుల్లో మరణించినా లేదా ఆత్మహత్య చేసుకున్న ఆ ఘోరమైన సామాజిక నేరాన్ని చట్టబద్ధంగా ఏమని పిలుస్తారు అంటే ఆప్షన్ బి అండి, వరకట్న మరణం అని అంటారండి. డౌరీ డెత్, వరకట్న మరణం. సెక్షన్ 304B ఐపీసీ డౌరీ డెత్, వరకట్న మరణం. ఇది ఐపీసీ పాత సెక్షన్ 304B. ప్రస్తుత భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ నిబంధనల కింద అత్యంత కఠినమైన నాన్ బెయిలబుల్ కేసు. చట్ట ప్రకారం పెళ్లైన 7 ఏళ్లలోపు భార్య అనుమానాస్పదంగా మరణిస్తే మరియు మరణానికి ముందు ఆమె కట్నం కోసం వేధింపులు ఎదుర్కొందని ఆధారాలు ఉంటే కోర్టు దానిని వరకట్న మరణంగానే చట్టబద్ధంగా భావిస్తుంది. ప్రిజంప్షన్ ఆఫ్ గిల్ట్ అని అంటారండి దీనికి నిందితులకు కనిష్టంగా 7 సంవత్సరాల నుండి గరిష్టంగా జీవితకాల జైలు శిక్షను విధిస్తారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఆడపిల్లలను గర్భంలోనే చంపేసే భయంకర భ్రూణ హత్యల వివక్షను అరికట్టడానికి తెచ్చిన లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం 1994 PCPNDT యాక్ట్ నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో 100% సరైన వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ ఏమడిగారండి, భారతదేశంలో ఆడపిల్లలను గర్భంలోనే చంపేసే భయంకర భ్రూణ హత్యల వివక్షను అరికట్టడానికి తెచ్చిన లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం 1994 నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో 100% సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ అండి, ఈ చట్టం అనేది గర్భం ధరించడానికి ముందు లేదా తర్వాత లింగ ఎంపికను పూర్తిగా నిషేధిస్తుంది మరియు స్కానింగ్ సెంటర్లలో గర్భం ఉన్నది ఆడపిల్ల మగపిల్ల అని పరీక్షించడాన్ని సంపూర్ణంగా నేరంగా ప్రకటిస్తుందటండి. భారతదేశంలో పురుష స్త్రీ నిష్పత్తి పడిపోవడానికి ప్రధాన కారణం స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ చేయడం అండి. అందుకే 1994లో PCPNDT యాక్ట్ తెచ్చారు. దీని ప్రకారం స్కానింగ్ రూములలో ఇక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు చేయబడవు అని బోర్డు పెట్టడం తప్పనిసరి. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే డాక్టర్ లైసెన్స్ రద్దవడంతో పాటు జైలు శిక్ష పడుతోందటండి. భారతదేశంలో పురుష స్త్రీ నిష్పత్తి పడిపోవడానికి ప్రధాన కారణం స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ చేయడం అండి. అందుకే 1994లో PCPNDT యాక్ట్ అని తెచ్చారు. దీని ప్రకారం స్కానింగ్ రూమ్లలో ఇక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు చేయబడవు అని బోర్డు పెట్టడం తప్పనిసరి. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే డాక్టర్ లైసెన్సు రద్దవడంతో పాటు జైలు శిక్ష పడుతుందటండి. నెక్స్ట్ క్వశ్చన్, పోక్సో చట్టం 2012 నిబంధనల ప్రకారం మైనర్ పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడిన నిందితుల విచారణ సమయంలో తాను ఎటువంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన చట్టబద్ధమైన కఠిన బాధ్యత నిందితుడిపైనే ఉండే ఒక ప్రాథమిక సామాజిక న్యాయ సూత్రాన్ని ఈ చట్టం కలిగి ఉంది. పోక్సో చట్టం 2012 అనే నిబంధనల ప్రకారం మైనర్ పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడిన నిందితుల విచారణ సమయంలో తాను ఎటువంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన చట్టబద్ధమైన కఠిన బాధ్యత నిందితుడిపైనే ఉండే
ఒక ప్రత్యేక సామాజిక న్యాయ సూత్రాన్ని ఈ చట్టం కలిగి ఉంది. ఎందుకంటే ఈ చట్టంలోని సెక్షన్ 29 మరియు సెక్షన్ 30 స్పష్టంగా శాసిస్తాయి. ఒక చిన్నారిపై లైంగిక నేరానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదైనప్పుడు నిందితుడు తాను నిర్దోషినని కోర్టులో పక్కాగా నిరూపించుకోలేకపోతే సదరు నేరం నిందితుడు ఉద్దేశపూర్వకంగానే చేశాడని ప్రత్యేక కోర్టు చట్టబద్ధంగా భావిస్తుందటండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. పిల్లలపై లైంగిక దాడులు అత్యంత ఘోరమైనవి కాబట్టి పోక్సో చట్టంలో సాధారణ సాక్ష్యాల చట్టాన్ని రివర్స్ చేశారు. దానిని ప్రిజంప్షన్ యాజ్ టు సర్టైన్ అఫెన్సెస్ అని అంటారంటండి. ఒకసారి ప్రత్యేక కోర్టులో నిందితుడిపై ఛార్జ్ షీట్ దాఖలైతే నేను ఆ నేరం చేయలేదని నిందితుడే సాక్ష్యాలతో కోర్టుకు నిరూపించుకోవాలి తప్ప బాధితురాలైన చిన్నారిని కోర్టు చుట్టూ తిప్పి సాక్ష్యాలు అడగకూడదనే ఉద్దేశంతో తెచ్చిన అత్యంత పవర్ఫుల్ నిబంధన ఇదండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత దేశవ్యాప్త మహిళా భద్రతా నివేదిక 2025-26 లీగల్ డేటా ప్రకారం దేశంలో మహిళలపై లైంగిక దాడులు అత్యాచారాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవిస్తున్న నేరస్తుల పేర్లు, వారి వేలిముద్రలు, డిఎన్ఏ రికార్డులు మరియు వారి ఖచ్చితమైన చిరునామాలను ఒకే కేంద్ర డిజిటల్ ప్లాట్ఫామ్ లో భద్రపరిచి పోలీసులకు నిఘా అధికారాలు కల్పించే ఆ సర్వోన్నత జాతీయ డేటాబేస్ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, జాతీయ లైంగిక నేరస్తుల డేటాబేస్ అండి. ఎన్డిఎస్ఓ లేదా ఎంహెచ్ఏ పోర్టల్. ఈ ఎన్డిఎస్ఓ డేటాబేస్ అనేది మహిళలపై నేరాలను అరికట్టడానికి హోంశాఖ తెచ్చిన అత్యంత పవర్ఫుల్ నిఘా నెట్వర్క్ అండి. ఎంహెచ్ఏ పరిధిలోని ఎన్సిఆర్బి దీనిని నిర్వహిస్తుంది. ఇందులో దాదాపు 10 లక్షల కంటే ఎక్కువ మంది లైంగిక నేరస్తుల ప్రొఫైల్స్ భద్రపరచబడ్డాయి. ఎక్కడైనా కొత్తగా నేరం జరిగినప్పుడు లేదా పాస్పోర్ట్ వెరిఫికేషన్, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల సమయంలో సదరు వ్యక్తికి నేర చరిత్ర ఉందో లేదో కేవలం ఒక్క క్లిక్ తో కనిపెట్టడానికి ఈ ఎన్డిఎస్ఓ ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, లింగ సామాజిక నేర శాస్త్ర విశ్లేషణల ప్రకారం తీవ్రమైన లైంగిక దాడికి లేదా గృహహింసకు గురైన బాధితురాలు న్యాయం కోసం ప్రభుత్వ వ్యవస్థలను ఆశ్రయించినప్పుడు పోలీసుల కఠినమైన అవమానకర ప్రశ్నలు, ఆసుపత్రులలో జరిగే అనాగరిక శారీరక పరీక్షలు లేదా కోర్టు బోనులో డిఫెన్స్ లాయర్లు సంకుచిత వ్యక్తిగత నిందల వల్ల సదరు మహిళ మానసికంగా మరియు సామాజికంగా రెండవసారి తీవ్ర వేదనకు గురయ్యే ఆ దుస్థితిని ఏ సాంకేతిక పదంతో పిలుస్తారు అంటే ఆప్షన్ బి అండి, ద్వితీయ బాధితురాలుగా మార్చడం లేదా వ్యవస్థాగత వేదన. సెకండరీ విక్టిమైజేషన్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ట్రామా అని అంటారంటండి. ఈ సెకండరీ విక్టిమైజేషన్ అంటే ఇది సమాజంలో మరియు న్యాయ వ్యవస్థలో మహిళలు ఎదుర్కొనే అతిపెద్ద నిర్మాణాత్మక లోపం. నేరానికి గురైనప్పుడు ఒకసారి నష్టపోతే సమాజం మరియు చట్ట పరిపాలనా వ్యవస్థలు అంటే పోలీసు, హాస్పిటల్, కోర్టు ఆమెను ఒక అపరాధిగా చూస్తూ ఆమె క్యారెక్టర్ను శంకించడం ద్వారా ఆమెను మానసికంగా రెండోసారి బాధితురాలుగా మారుస్తాయి. దీనినే సెకండరీ విక్టిమైజేషన్ అని అంటారు. దీనిని అరికట్టడానికి నిర్భయ చట్టంలో బాధితురాలి స్టేట్మెంట్ ను మహిళా పోలీస్ ఆఫీసర్ మాత్రమే రికార్డు చేయాలనే నిబంధనలు తెచ్చారంటండి. రెస్టోరేటివ్ ఇంటిగ్రేషన్ అంటే నేరానికి గురైన బాధితురాలికి తిరిగి సమాజంలో సహజత్వ స్థానం కల్పించే ఆదర్శవంతమైన పునరావాస ప్రక్రియ అండి. నెక్స్ట్, సిమెట్రికల్ కల్చర్ ప్లూరలిజం అంటే సమాజంలో అన్ని సంస్కృతులు సమానంగా జీవించే ఒక సామాజిక భావన. ఆటోమేటెడ్ టెక్నోజెండర్ అనేది మహిళా రక్షణలతో ఏమాత్రం లింక్ లేనిది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మహిళల సామాజిక ఆర్థిక హోదాను, చట్టపరమైన రక్షణలను మరియు న్యాయ సంస్కరణలను సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రింది ప్రతిష్టాత్మక కమిటీలు మరియు జాతీయ విధానాల మైలురాళ్లను అవి సంభవించిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. క్రిమినల్ చట్టాలను సమగ్రంగా సవరించడానికి ఢిల్లీ ఘటన అనంతరం జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ నియామకం. భారతదేశంలో మహిళల స్థితిగతులపై చారిత్రాత్మక టువర్డ్స్ ఈక్వాలిటీ నివేదిక సమర్పణ. బేటీ బచావో బేటీ పటావో పథకం అమలును పర్యవేక్షించడానికి జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. మహిళా సాధికారత కొరకు చారిత్రాత్మక మహిళా సాధికారత జాతీయ విధానం రూపకల్పన. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 2413 అండి. టువార్డ్స్ ఈక్వాలిటీ నివేదిక అనేది 1974లో తీర్పు వచ్చింది. భారతదేశ మహిళా హక్కుల చరిత్రలో ఇది మ్యాగ్నా కార్టా లాంటిది. ఈ రిపోర్టు దేశంలో మహిళల జనాభా నిష్పత్తి పడిపోవడాన్ని, వారి ఆర్థిక వెనుకబాటుతనాన్ని మొదటిసారి శాస్త్రీయంగా
బహిర్గతం చేసిందంటండి. ఏది టువార్డ్స్ ఈక్వాలిటీ నివేదిక. మహిళా సాధికారత జాతీయ విధానం 2001 అనేది మహిళలపై అన్ని రకాల వివక్షలను నిర్మూలించి వారికి రాజకీయ ఆర్థిక సాధికారత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మొదటి సమగ్ర జాతీయ పాలసీ అండి. జస్టిస్ వర్మ కమిటీ 2013 జనవరి అనేది 2012 డిసెంబర్ ఢిల్లీ అత్యాచార ఘటన జరిగిన కేవలం 29 రోజుల్లోనే అత్యాచార చట్టాలను కఠినతరం చేస్తూ ఈ కమిటీ తన చారిత్రాత్మక రిపోర్టును ఇచ్చింది. దీని ఆధారంగానే నిర్భయ చట్టం వచ్చిందంటండి. నెక్స్ట్, బేటీ బచావో బేటీ పడావో టాస్క్ ఫోర్స్ 2015 లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న 100 జిల్లాల్లో బాలికల భ్రూణ హత్యలను ఆపి వారి విద్యా హక్కును కాపాడటానికి ప్రధాని మోదీ 2015 జనవరిలో తెచ్చిన స్కీమ్ పర్యవేక్షణ బోర్డు అండి. నెక్స్ట్ క్వశ్చన్, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సమయంలో జరిగే ఆర్థిక వివక్షలను, ఉద్యోగ తొలగింపు నేరాలను అరికట్టడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 42 ఆధారంగా తెచ్చిన ప్రసూతి సౌకర్యాల సవరణ చట్టం 2017 లీగల్ నిబంధనలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఈ చట్టబద్ధమైన సవరణ ప్రకారం ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగంలో పనిచేసే గర్భిణీ మహిళా ఉద్యోగులకు కల్పించే జీతంతో కూడిన ప్రసూతి సెలవులను పాత 12 వారాల నుండి ఏకంగా 26 వారాలకు, అంటే గరిష్టంగా మొదటి 2 పిల్లల వరకు ఇది ఇస్తారంటండి. ఏది ఈ పెయిడ్ మెటర్నరీ లీవ్ అనేది. నెక్స్ట్, ఈ చట్టంలోని లీగల్ నిబంధనల ప్రకారం కనీసం 10 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేసే ప్రతి ప్రైవేట్ కంపెనీ కూడా తమ మహిళా ఉద్యోగుల ప్రసూతి నిధులన్నింటినీ స్విట్జర్లాండ్లోని క్రిప్టో కరెన్సీ సర్వర్ల ద్వారా మాత్రమే నిర్వహించాలి. ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్ అండి. ఎందుకు అంటే చూద్దాం ఇక్కడ. ఇది వర్కింగ్ ఉమెన్ భద్రతకు అత్యంత కీలకమైన ఆర్టికల్ 42 అప్లికేషన్ రిలేటెడ్ బిట్ అండి. ఈ చట్టం ద్వారా భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక ప్రసూతి సెలవులు ఇచ్చే 3వ దేశంగా నిలిచిందంటండి. భారతదేశం అనేది ప్రపంచంలోనే అత్యధిక ప్రసూతి సెలవులు ఇచ్చే 3వ దేశంగా నిలిచింది. నెక్స్ట్, అంతేకాకుండా 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న కంపెనీలలో ఖచ్చితంగా సొంత క్రెచ్ పిల్లల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని తల్లి రోజుకు 4 సార్లు అక్కడికి వెళ్ళి వచ్చే హక్కు ఉంటుందని ఈ చట్టం గ్యారంటీ ఇస్తుందంటండి. నెక్స్ట్, స్టేట్మెంట్ అనేది ఎందుకు రంగు అంటే ప్రసూతి సెలవుల జీవితాన్ని నేరుగా సదరు యజమాని తన సాధారణ బ్యాంకింగ్ అకౌంట్ ద్వారా భారత కరెన్సీలోనే చెల్లించాలి తప్ప విదేశీ క్రిప్టోలతో దీనికి ఎలాంటి లీగల్ లింక్ అనేది లేదండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మహిళలపై జరిగే అత్యాచారాలు, యాసిడ్ దాడులు మరియు అక్రమ రవాణా వంటి ఘోర నేరాల నుండి బాధితురాళ్లను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం రన్ చేస్తున్న క్రింది ప్రత్యేక జాతీయ పథకాలను అవి అమలు చేసే ఖచ్చితమైన లక్ష్యాలతో జతపరచండి. ఆప్షన్ ఏ అండి 1A 2B 3C 4D. నిర్భయ నిధి ఇది మహిళా భద్రత ప్రాజెక్టుల కొరకు 2013లో ఏర్పాటు చేసిన ఎప్పటికీ రద్దు కాని నాన్ ల్యాప్సబుల్ ప్రత్యేక జాతీయ నిధి అండి. ఏది నిర్భయ నిధి అనేది. ఉజ్వల పథకం అనేది మహిళలు బాలికల అక్రమ రవాణాను అడ్డుకోవడం, లైంగిక కూపంలో చిక్కుకున్న బాధితులను రక్షించి పునరావాసం కల్పించడం. స్వాధార్ గృహ అనేది కష్టకాలంలో ఉన్న మహిళలకు, ఉదాహరణకు నిరాశ్రయులైన వితంతువులు, జైలు నుండి విడుదలైన మహిళలు ఉచిత వసతి, ఆహారము, బట్టలు కల్పించే గృహాలు. ఇవన్నీ స్వాధార్ గృహ అండి. ఎంపీవీస్ గ్రామాల్లో మహిళలపై జరిగే గృహహింస, బాల్య వివాహాల నేరాలను రహస్యంగా పోలీసులకు చేరవేసే స్థానిక మహిళా వాలంటీర్ల వ్యవస్థ ఈ మహిళా పోలీస్ వాలంటీర్స్ అండి. నిర్భయ నిధి అనేది ఢిల్లీ ఘటన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ ప్రారంభించిన 1000 కోట్ల బేస్ లైన్ ఫండ్ ఇది. ఈ నిధి ప్రత్యేకత ఏంటంటే ఈ ఏటి బడ్జెట్ నిధులు వాడకపోతే అవి వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి తప్ప రద్దు కావు. ఏ దాని ప్రకారం? నిర్భయ నిధి ప్రకారం. అంటే ఇవి నాన్ ల్యాప్సబుల్ అండి. దీని ద్వారానే సీసీటీవీ కెమెరాలు 112 హెల్ప్ లైన్ నడుస్తున్నాయి. ఉజ్వల పథకం అనేది ఇది ఉచిత గ్యాస్ ఇచ్చే పిఎం ఉజ్వల యోజన కాదండి. ఇది మహిళల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సామాజిక మంత్రిత్వ శాఖ తెచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ యాంటీ ట్రాఫికింగ్ స్కీమ్ అండి. ఉజ్వల పథకం అంటే ఇది మహిళల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సామాజిక మంత్రిత్వ శాఖ తెచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ యాంటీ ట్రాఫికింగ్ స్కీమ్. నెక్స్ట్, స్వాధార్ గృహ అంటే కుటుంబాలు వెలివేసిన లేదా సమాజంలో దిక్కులేని అనాథ మహిళలకు ఆసనం కల్పించే జాతీయ పునరావాస కేంద్రాలు స్వాధార్ గృహ. నెక్స్ట్ క్వశ్చన్,
గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం 2005లోని అత్యంత కీలకమైన పరిపాలనా నిబంధన సెక్షన్ 8 ప్రకారం ఒక నిరుపేద మహిళ అత్తగారింటి వేధింపులు ఎదుర్కొంటున్నప్పుడు ఆమె తరపున కోర్టులో కేసు ఫైల్ చేయడాన్ని, ఉచిత లాయర్ను ఇప్పించడానికి మరియు ఆసుపత్రి వైద్య సహాయాన్ని సమన్వయం చేయడానికి ప్రతి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా నియమించాల్సిన ఆ ప్రత్యేక అధికారిని ఏమంటారు అంటే ఆప్షన్ బి అండి, రక్షణ అధికారి అంటారండి. ప్రొటెక్షన్ ఆఫీసర్ అండర్ సెక్షన్ 8. ప్రొటెక్షన్ ఆఫీసర్. గృహహింస చట్టంలోని ఈ పదవి అత్యంత పవర్ఫుల్ది. చట్టంలోని సెక్షన్ 8(9) ప్రకారం వీలైనంత వరకు ప్రభుత్వము మహిళలను ఈ పోస్టులో నియమిస్తుంది. బాధితురాలు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయపడితే ఈ రక్షణ అధికారి వద్దకు వెళ్ళి తన బాధను చెప్తే ఆ ఆఫీసరే ఒక డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ తయారు చేసి నేరుగా మెజిస్ట్రేట్ కోర్టుకు పంపి బాధితురాలికి రక్షణ కల్పిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణకు మరియు సామాజిక వివక్షలను అరికట్టడానికి పార్లమెంటు ఆమోదించిన చారిత్రాత్మక ముస్లిం మహిళల చట్టం 2019 వివాహ హక్కుల రక్షణ చట్టం ట్రిపుల్ తలాక్ యాక్ట్ అంతర్గత నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. ఇన్కరెక్ట్ అడిగారండి. ఆప్షన్ సి ఇస్ ద ఇన్కరెక్ట్ ఆన్సర్, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. సో కరెక్ట్ ఆప్షన్స్ ఏవో చూద్దాము. ఈ ముస్లిం మహిళల చట్టం 2019 ట్రిపుల్ తలాక్ యాక్ట్ ప్రకారం ఒకేసారి 3 సార్లు తలాక్ చెప్పే తలాక్ ఏ బిద్దత్ ఆచారాన్ని అది నోటి మాట ద్వారా కానీ, ఉత్తరం ద్వారా కానీ, లేదా వాట్సాప్ లేదా ఈమెయిల్ వంటి డిజిటల్ రూపాల్లో చెప్పినా సరే చట్టబద్ధంగా 100% చెల్లనిదిగా మరియు బేఖాతరుగా ప్రకటిస్తుందంటండి. అంటే చెల్లనిదిగా వ్యవహరిస్తున్నారండి. అమల్లోకి రాదండి, ఇది వ్యాలిడ్ కాదు. నెక్స్ట్, ఈ చట్ట నిబంధనల ప్రకారం భార్యకు ఇన్స్టెంట్ తలాక్ చెప్పే ముస్లిం భర్తకు గరిష్టంగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారంటండి. మరియు ఇది వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే కాగ్నిజబుల్ నేరం అండి. అలాగే ఈ చట్టం ప్రకారం తలాక్ బాధితురాలైన ముస్లిం మహిళ తనతో పాటు తన మైనర్ పిల్లల సంరక్షణ కొరకు భర్త నుండి చట్టబద్ధంగా జీవన భృతి పొందే సంపూర్ణ లీగల్ హక్కు కలిగి ఉంటుందటండి. తలాక్ బాధితురాలైన ముస్లిం మహిళ తనతో పాటు తన మైనర్ పిల్లల సంరక్షణ కొరకు భర్త నుండి చట్టబద్ధంగా జీవన భృతి పొందే సంపూర్ణ లీగల్ హక్కు కలిగి ఉంటుందంటండి. సో ఆప్షన్ సి ఇస్ ద రాంగ్ ఆన్సర్. అది ఎందుకు రాంగు అంటే చూద్దాము. ట్రిపుల్ తలాక్ చట్టము ముస్లిం మహిళల సమానత్వ హక్కును అంటే ఆర్టికల్ 14-15 కాపాడటానికి సుప్రీంకోర్టు యొక్క షయారా బానో కేసులో షయారా బానో తీర్పు స్ఫూర్తితో తెచ్చిన చట్టము. దీనికి విదేశీ క్రిప్టో కరెన్సీలతో ఎలాంటి లీగల్ లింక్ అనేది ఉండదండి. భార్య స్వయంగా ఫిర్యాదు చేస్తేనే మెజిస్ట్రేట్ భర్తకు బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉంటాయంటండి. నెక్స్ట్ క్వశ్చన్, స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలపై జరిగే రాజకీయ వివక్షలను అణచివేసి వారికి గ్రామీణ మరియు పట్టణ పరిపాలనా స్థానాలలో ఖచ్చితంగా కనీసం 3/1 అంటే మినిమం 33%, ఏపీటీఎస్ అయితే 50% ఉంది. ఈ సీట్లను కేటాయించడాన్ని తప్పనిసరి చేసిన ఆ ప్రసిద్ధ రాజ్యాంగ నిబంధన ఏది? దీనివల్ల మహిళలపై జరిగే నేరాలు స్థానిక పోలీసుల ద్వారా త్వరగా అదుపులోకి వస్తాయి. ఆప్షన్ ఏ అండి, ఆర్టికల్ 243D మరియు ఆర్టికల్ 243T లోకల్ బాడీ జెండర్ కోటా అండి. ఆర్టికల్ 243D మరియు ఆర్టికల్ 243T 1992లో తెచ్చిన 73-74 రాజ్యాంగ సవరణల ద్వారా ఆర్టికల్ 243D క్రింద గ్రామ పంచాయతీలలో జెడ్పీలలో మరియు ఆర్టికల్ 243 కింద మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో మహిళలకు కనీసం 33% రిజర్వ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు దీనిని ఏకంగా 50% పెంచాయి. దీనివల్ల సర్పంచులుగా, మేయర్లుగా లక్షలాది మంది మహిళలు పగ్గాలు చేపట్టి లింగ వివక్షలకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో పోరాడుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో మతం పేరుతో మరియు సాంప్రదాయాల నెపంతో అట్టడుగు కులాల బాలికలను గుళ్లకు అంకితం చేస్తూ వారిపై జరిగే లైంగిక దోపిడీ నేరాన్ని చట్టబద్ధంగా అరికట్టడం కోసం మద్రాస్ ప్రెసిడెన్సీలో చారిత్రాత్మక పోరాటం చేసిన దేశంలోనే మొట్టమొదటి మహిళా వైద్యురాలు మరియు సంస్కర్త ఎవరు అంటే ఆప్షన్ ఏ అండి, డాక్టర్ ముత్తు లక్ష్మీరెడ్డి అండి. డాక్టర్ ముత్తు లక్ష్మీరెడ్డి. ఈమె భారతదేశ చరిత్రలోనే ఒక విప్లవం. మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్కు ఎంపికైన మొదటి మహిళా సభ్యురాలిగా
ఈమె దేవదాసి వ్యవస్థ అనేది మహిళల ఆత్మగౌరవాన్ని చంపే ఒక భయంకర సామాజిక నేరమని పోరాడి మద్రాస్ దేవదాసిస్ యాక్ట్ 1947 రావడానికి ముఖ్య కారకులయ్యారంట. అంతేకాకుండా అనాథ బాలికల కొరకు చెన్నైలో ప్రసిద్ధ అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మరియు అవై హోమ్ స్థాపించారంటండి. సావిత్రిబాయి పూలే పూణేలో 1848లో జ్యోతిరావు పూలేతో కలిసి దేశంలోనే మొదటి బాలికల స్కూలును స్థాపించిన ఉపాధ్యాయురాలు ఎవరు అంటే సావిత్రిబాయి పూలే. ఎవరితో కలిసి? జ్యోతిరావు పూలేతో కలిసి. ఏం స్థాపించారు? మొదటి బాలికల స్కూలును స్థాపించారు. ఎప్పుడు స్థాపించారు? 1848లో. ఎక్కడ స్థాపించారు? పూణేలో స్థాపించారు. తారాబాయి షిండే 1882లో స్త్రీ పురుష తులన అనే భారతదేశ మొదటి ఆధునిక పితృస్వామ్య నిరసన గ్రంథాన్ని రాసిన రచయిత్రి ఎవరు అంటే తారాబాయి షిండే అండి. స్త్రీ పురుష తులన అనే భారతదేశపు మొదటి ఆధునిక పితృస్వామ్య నిరసన గ్రంథాన్ని రాసిన రచయిత్రి తారాబాయి షిండే. పండిత రమాబాయి ముంబైలో బాల వితంతువుల రక్షణ కొరకు శారదా సదన్ స్థాపించిన సంస్కర్త ఎవరు అంటే పండిత రమాబాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారత సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక ఇండిపెండెంట్ థాట్ 2017 కేసు తీర్పు ద్వారా అత్యాచార చట్టాల నిర్వచనంలో దశాబ్దాలుగా ఉన్న ఒక భయంకరమైన చట్టపరమైన లూప్ హోల్ ను విజయవంతంగా క్లోజ్ చేసింది. ఎందుకంటే ఆ తీర్పులో అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది, పాత ఐపీసీ సెక్షన్ 375లోని ఎక్సెప్షన్ 2 ప్రకారం భార్య వయసు 15 ఏళ్లు దాటితే ఆమె ఇష్టానికి విరుద్ధంగా భర్త లైంగిక చర్యకు పాల్పడినా అది రేప్ కాదు అనే నిబంధన రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి బాల్య వివాహాల బాధితులైన 15 నుండి 18 ఏళ్ల లోపు మైనర్ భార్యలతో భర్తలు జరిపే బలవంతపు లైంగిక చర్య కూడా చట్ట ప్రకారం అత్యాచారంగానే పరిగణించబడుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. భారతదేశంలో సాధారణంగా వైవాహిక అత్యాచారం నేరం కాదు, కానీ బాల్య వివాహాల వల్ల చిన్న వయసులోనే అమ్మాయిలు భర్తల చేతుల్లో లైంగిక వేధింపులకు గురవుతున్నారు. దీనిని గమనించిన సుప్రీంకోర్టు బాలల హక్కుల రక్షణ కొరకు పోక్సో చట్టం 18 ఏళ్లలోపు మైనర్లతో ఐపీసీని అనుసంధానం చేస్తూ 15 నుండి 18 ఏళ్లలోపు మైనర్ భార్యను కూడా భర్త బలవంతం చేయడానికి వీల్లేదని, అలా చేస్తే అది రేప్ కేసు కిందకే వస్తుందని తీర్పునిచ్చిందటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటర్నెట్లో మరియు సోషల్ మీడియా సైట్లలో మహిళల అనుమతి లేకుండా వారి ఫోటోలను అసభ్యంగా మార్చే డీప్ ఫేక్ సాంకేతిక నేరాలను మరియు మహిళలను అవమానపరిచే సైబర్ పోర్నోగ్రఫీ లింకులను ఐటీ చట్టం సెక్షన్ 69A కింద దేశవ్యాప్తంగా బ్లాక్ చేసే మరియు సైబర్ దాడులను తిప్పికొట్టే ఆ సర్వోన్నత జాతీయ సాంకేతిక భద్రతా సంస్థ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, సెర్ట్ ఇన్ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అండి. సెర్ట్ ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. ఈ సెర్టిన్ అనేది ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 సెక్షన్ 70B కింద ఏర్పాటైన జాతీయ నోడల్ ఏజెన్సీ. డిజిటల్ యుగంలో మహిళలపై జరిగే సైబర్ నేరాలు అంటే సైబర్ స్టాకింగ్, మార్ఫింగ్, డీఫేక్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఏదైనా వెబ్సైట్లో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే అశ్లీల కంటెంట్ ఉన్నప్పుడు హోంశాఖ మరియు సెర్టిన్ సమన్వయంతో సదరు సైట్ సర్వర్లను భారతదేశంలో కనిపించకుండా తక్షణమే బ్లాక్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, లింగ సామాజిక విశ్లేషణల ప్రకారం సాంప్రదాయ సమాజాలలో నివసించే మహిళలు తమ కుల సంస్కృతికి విరుద్ధంగా అంతర్కుల వివాహాలు చేసుకున్న లేదా కుల ఆంక్షలను ఉల్లంఘించిన వారు తమ కుటుంబానికి లేదా సమాజానికి అపకీర్తి తెచ్చారనే నెపంతో సదరు మహిళలపై స్వంత బంధువులే అత్యంత దారుణంగా భౌతిక దాడులకు పాల్పడటం లేదా హతమార్చే అనాగారిక సామాజిక నేరాన్ని ఏమంటారు అంటే గౌరవ హత్యలు లేదా అపకీర్తి నిరోధక హింస అని అంటారండి. హానర్ కిల్లింగ్ ఆర్ హానర్ బేస్డ్ వైలెన్స్. ఇది ప్రాంతీయ మరియు కులపరంగా మహిళలపై నడిచే అత్యంత కఠినమైన సామాజిక హింసా రూపం. ముఖ్యంగా పితృస్వామ్య ఆధిపత్యం ఎక్కువగా ఉన్న పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానా కాపు పంచాయతీల ప్రభావం ఉన్న ప్రాంతాలు మరియు దక్షిణ భారతదేశంలోని కొన్ని కుల అస్తిత్వ గ్రామాల పరిధిలో ఇవి నడుస్తాయి. కుటుంబ గౌరవం కాపాడటం కోసం సొంత ఆడపిల్లలను చంపడాన్ని సుప్రీంకోర్టు శక్తి వాహిని 2018 కేసులో తీవ్రంగా ఖండించింది మరియు దీనిని అరికట్టడానికి కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది.
రెస్టోరేటివ్ కిన్షిప్ ఫ్యూజన్ అంటే కుటుంబాల మధ్య బంధుత్వాలను పునరుద్ధరించే కల్పిత సాంఘిక పదం. యూనివర్సల్ ప్రోలెస్ట్రే యూనివర్సల్ ప్రోలెటేరియన్ అసిమిలేషన్ అంటే మార్క్సిస్ట్ సిద్ధాంత పరిభాష కార్మిక వర్గం అంతా కలిసిపోవడాన్ని సూచిస్తుంది. సిమెట్రిక్ డిజిటల్ అసెట్ డిస్పోజల్ అంటే ఇది కంప్యూటర్ డేటాబేస్లకు సంబంధించినది అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మహిళలపై జరిగే వివిధ శారీరక గర్భస్థ నేరాలను అరికట్టడానికి మరియు లీగల్ పరిధులను మార్చడానికి తెచ్చిన క్రింది చారిత్రాత్మక చట్టబద్ధమైన సవరణలు మరియు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మైలురాళ్లను అవి అమల్లోకి వచ్చిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. మహిళల పునరుత్పత్తి హక్కులను క్రమబద్ధీకరిస్తూ తెచ్చిన చారిత్రాత్మక వైద్య గర్భస్రావ చట్టం ఆమోదం. వరకట్నం మరణాలను అరికట్టడానికి ఐపీసీలోనికి విప్లవాత్మక సెక్షన్ 304B అధికారిక ప్రవేశం. చిన్న పిల్లలపై తీవ్రమైన లైంగిక దాడులకు ఉరి శిక్షను ఖరారు చేస్తూ తెచ్చిన పోక్సో చట్టం అమలు అండి. లైంగిక నేరాల నిర్వచనాన్ని విస్తృతం చేయాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక సాక్షి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు మార్గదర్శకాలు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 2, 4, 3. వైద్య గర్భస్రావ చట్టం ఎంటీపీ యాక్ట్ అనేది 1971లో వచ్చింది. మహిళల ఆరోగ్యం కాపాడటం కోసం అనారోగ్యకర గర్భాలను తొలగించుకునే చట్టబద్ధమైన హక్కు కల్పిస్తూ తెచ్చిన ప్రాచీన లీగల్ మైలురాయి. దీనిని 2021లో 24 వారాల గరిష్ట పరిమితికి సవరించారంటండి. నెక్స్ట్, ఐపీసీ సెక్షన్ 304B చేరిక 1986 అనేది దేశంలో పెరుగుతున్న కట్నపు వేధింపుల మరణాలను అదుపు చేయడానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో చట్ట సవరణ ద్వారా ఈ కఠిన నిబంధనలను ఐపీసీలోనికి చేర్చిందంటండి. సాక్షి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2004 ఈ కేసులో సుప్రీంకోర్టు అత్యాచారం అంటే కేవలం పాత పెనిట్రేషన్ మాత్రమే కాదని మహిళల శరీర స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే ఏ రకమైన లైంగిక బలవంతమైన నేరమే అని చట్టాన్ని మార్చాలని పార్లమెంటుకు గైడ్లైన్స్ ఇచ్చింది. పోక్సో సవరణ చట్టం. సాక్షి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏం చెప్తుందండి? ఈ కేసులో సుప్రీంకోర్టు అత్యాచారం అంటే కేవలం పాత పెనిట్రేషన్ మాత్రమే కాదని మహిళల శరీర స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే ఏ రకమైన లైంగిక బలవంతమైన నేరమే అని చట్టాన్ని మార్చాలని పార్లమెంటుకు గైడ్లైన్స్ ఇచ్చిందంటండి. ఏది? సాక్షి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దేశంలో పెరుగుతున్న కట్నపు వేధింపుల మరణాలకు అదుపు చేయడానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో చట్ట సవరణ ఈ కఠిన నిబంధనలను ఐపీసీలోనికి చేర్చింది. ఏదండి? 304B సెక్షన్, ఐపీసీ సెక్షన్ 304B. నెక్స్ట్, పోక్సో సవరణ చట్టం. ఇది 2019లో వచ్చిందండి. 12 ఏళ్లలోపు చిన్న పిల్లలపై ఘోర అత్యాచారాలకు పాల్పడే ఉన్మాదులకు మరణదండన విధించేలా పోక్సో చట్టాన్ని 2019లో మరింత కఠినతరం చేశారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బాలికల నిష్పత్తిని కాపాడటానికి అమల్లో ఉన్న లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం 1994 యొక్క కఠిన శిక్షా నిబంధనలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఈ చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం గర్భంలో ఉన్న శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేసే ఏ డాక్టర్ కైనా సరే మొదటిసారి తప్పు నిరూపితమైతే గరిష్టంగా 3 సంవత్సరాలు జైలు శిక్ష మరియు 10,000 రూపాయలు జరిమానా విధిస్తారు. మరియు మెడికల్ కౌన్సిల్ లైసెన్స్లను కూడా తాత్కాలికంగా రద్దు చేస్తారు. ఈ చట్ట నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా జరిగే స్కానింగ్ ఆడిట్ రికార్డులన్నీ స్విట్జర్లాండ్లోని జెనీవా క్రిప్టో కరెన్సీ సర్వర్లలో మాత్రమే దాచబడాలి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్. పీసీపీఎన్డీటీ చట్టం అనేది గర్భస్థ పిండాల లింగ నిర్ధారణను అడ్డుకునే పవర్ఫుల్ అస్త్రం. సెక్షన్ 23 ప్రకారం మొదటి తప్పుకు 3 ఏళ్ల జైలు, ఒకవేళ రెండోసారి కూడా అదే తప్పు చేస్తే 5 ఏళ్ల జైలు మరియు 50,000 రూపాయల జరిమానాకు పెంచుతారు మరియు వారి డాక్టర్ రిజిస్ట్రేషన్ను శాశ్వతంగా రద్దు చేస్తారు. ఆప్షన్ 2 అనేది ఎందుకు రాంగు అంటే ఈ చట్టం కింద ఏర్పడే సెంట్రల్ సూపర్వైజరీ బోర్డు రికార్డులన్నీ భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఆడిట్ చేయబడతాయి తప్ప విదేశీ క్రిప్టోలతో ఎలాంటి లింకు లేదండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మహిళల భద్రత కొరకు మరియు వారిపై జరిగే లైంగిక నేరాల సవరణల కొరకు వివిధ కమిషన్లు ఇచ్చిన క్రింది చారిత్రాత్మక ప్రతిపాదనలను వాటికి కారణమైన ఖచ్చితమైన కమిటీలతో జతపరచండి. నిబంధనలు కమిటీలు 1A 2B 3C 4D. ఈ అత్యాచార కేసుల కొరకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల నియామకం అనేది జస్టిస్
జేఎస్ వర్మ కమిటీకి సంబంధించింది 2013. నెక్స్ట్ పని ప్రదేశాలలో ఐసీసీ కమిటీల ఏర్పాటుకు పునాది అనేది సుప్రీంకోర్టు విశాఖ తీర్పు మార్గదర్శకాలు 1997 సంబంధించింది. దేశంలో బాలికల లింగ నిష్పత్తి పడిపోవడంపై నివేదిక, ఇది టువార్డ్స్ ఈక్వాలిటీ జాతీయ నివేదిక 1974 సంబంధించింది. యాసిడ్ దాడి బాధితురాళ్లకు ఉచిత గరిష్ట వైద్య నిధుల కేటాయింపు అనేది లక్ష్మీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా చారిత్రాత్మక తీర్పు అండి. జస్టిస్ వర్మ కమిటీ అనేది ఢిల్లీ ఘోర ఘటన తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేసి కేసులను 2 నెలల్లో ముగించాలని, రాజ్యాంగ నిబంధనలను సవరించాలని ఈ కమిటీ ప్రతిపాదించిందటండి. విశాఖ గైడ్ లైన్స్ రాజస్థాన్లో సామాజిక సంస్కర్త బన్వారీ దేవిపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసు దర్యాప్తు సందర్భంగా 1997లో సుప్రీంకోర్టు ఈ గైడ్ లైన్స్ ఇచ్చింది. లక్ష్మీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ చారిత్రాత్మక తీర్పు ద్వారానే దేశంలో ఓపెన్ మార్కెట్లలో యాసిడ్ అమ్మకాలను క్రమబద్ధీకరించారు మరియు బాధితురాలి ప్లాస్టిక్ సర్జరీ చికిత్స కొరకు కనీసం 3 లక్షల రూపాయల తక్షణ పరిహారాన్ని తప్పనిసరి చేశారంటండి. జస్టిస్ వర్మ కమిటీ ఏం చెప్తుంది, ఢిల్లీ ఘోర ఘటన తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేసి కేసులను 2 నెలల్లో ముగించాలని, రాజ్యాంగ నిబంధనలను సవరించాలని ఈ కమిటీ ప్రతిపాదించింది. విశాఖ గైడ్ లైన్స్ ఏం చెప్తుంది అంటే, రాజస్థాన్లో సామాజిక సంస్కర్త బన్వారీ దేవిపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసు దర్యాప్తు సందర్భంగా 1919లో సుప్రీంకోర్టు ఈ గైడ్ లైన్స్ ఇచ్చింది. లక్ష్మీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా దీంట్లో ఈ చారిత్రాత్మక తీర్పు ద్వారానే దేశంలో ఓపెన్ మార్కెట్లో యాసిడ్ అమ్మకాలను క్రమబద్ధీకరించారు మరియు బాధితురాలి ప్లాస్టిక్ సర్జరీ చికిత్స కొరకు కనీసం 3 లక్షల రూపాయల తక్షణ పరిహారాన్ని తప్పనిసరి చేశారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సైబర్ నేరాల దర్యాప్తు నివేదిక ప్రకారం ఒక సైబర్ ఉన్మాద ముఠా డిజిటల్ మొబైల్ యాప్ల ద్వారా మహిళ అనుమతి లేకుండా వారి ఫోటోలను అసభ్యంగా మార్చి, అంటే డీప్ ఫేక్ మార్ఫింగ్ గా చేసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతోంది. ఐటీ చట్టం 2000లోని ఏ నిర్దిష్ట సెక్షన్ ప్రకారం మహిళల వ్యక్తిగత రహస్య భద్రతను, అంటే ప్రైవసీని భంగపరిచినందుకు గాను నిందితులను వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే సర్వాధికారాలు పోలీసులకు లభిస్తాయి అంటే ఆప్షన్ ఏ అండి, ఐటీ చట్టంలోని సెక్షన్ 66E అండి. సెక్షన్ 66E ఆఫ్ ది ఐటీ యాక్ట్, పనిష్మెంట్ ఫర్ వైలేటింగ్ ప్రైవసీ. సెక్షన్ 66E పనిష్మెంట్ ఫర్ వైలేటింగ్ ప్రైవసీ. ఇది డిజిటల్ యుగంలో మహిళల భద్రతకు అత్యంత కీలకమైన ఐటీ చట్ట నిబంధన. దీని ప్రకారం ఏ వ్యక్తి అయినా ఉద్దేశపూర్వకంగా ఒక మహిళ అనుమతి లేకుండా ఆమె ప్రైవేట్ భాగాలను లేదా ఫోటోలను క్యాప్చర్ చేసిన, ప్రచురించిన లేదా ఇంటర్నెట్లో ప్రసారం చేసిన అది ఆమె ప్రైవసీ హక్కు ఉల్లంఘన కిందకు వస్తుంది. దీనికి నిందితులకు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 2 లక్షల రూపాయల జరిమానా లేదా 2 విధిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మహిళలు బాలికలను లీజుకు ఇస్తూ సాగించే భయంకరమైన అక్రమ రవాణాను మరియు లైంగిక దోపిడీ నేరాలను అరికట్టడానికి ఉద్దేశించబడిన అనైతిక రవాణా నిరోధక చట్టం 1956 అంతర్గత నిబంధనలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న వ్యాఖ్యానాన్ని గుర్తించండి. ఆప్షన్ సి అండి తప్పుగా ఉన్నదైతే, కానీ మనకు కరెక్ట్ ఆప్షన్స్ కావాలి కాబట్టి కరెక్ట్ ఆప్షన్స్ ఏంటి అంటే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. భారతదేశంలో మహిళలు బాలికలను లీజుకు ఇస్తూ సాగించే భయంకరమైన అక్రమ రవాణాను మరియు లైంగిక దోపిడీ నేరాలను అరికట్టడానికి ఉద్దేశించబడిన అనైతిక రవాణా నిరోధక చట్టం 1956 అంతర్గత నిబంధనలకు సంబంధించి అడిగారండి. సో ఈ చట్టము వ్యభిచార గృహాలను నడపడాన్ని, దళారీ వ్యవస్థ నిర్వహించడాన్ని కఠినమైన క్రిమినల్ నేరంగా ప్రకటిస్తూ శిక్షలు విధిస్తుందంట. ప్రజాశాంతిని కాపాడటం కోసం పాఠశాలలు, గుడులు లేదా బహిరంగ ప్రదేశాలకు 200 మీటర్ల పరిధిలో లైంగిక వ్యాపారాల కొరకు సైగలు చేయడాన్ని లేదా యాచించడాన్ని ఈ చట్టం సంపూర్ణంగా నిషేధిస్తుందంట. నెక్స్ట్, ఈ చట్టం ప్రకారం బాధితుల పునరావాస నిధులన్నీ స్విట్జర్లాండ్ క్రిప్టో కరెన్సీల ద్వారా మాత్రమే నడవాలి. ఇది రాంగ్ అండి. నెక్స్ట్, ఈ చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం ఏదైనా ఒక నిర్బంధ గృహం నుండి బాధితురాలైన మహిళను రక్షించి ప్రభుత్వ గుర్తింపు పొందిన పునరావాస కేంద్రాలలో చేర్చాల్సిందిగా పోలీసులను ఆదేశించే సర్వాధికారాలు మెజిస్ట్రేట్కు ఉంటాయంటండి. అనైతిక రవాణా నిరోధక చట్టం అనేది ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ కన్వెన్షన్ స్ఫూర్తితో భారత పార్లమెంటు చేసిన చట్టం. దీనికి స్విస్ క్రిప్టో కరెన్సీలతో కానీ విదేశీ సైబర్ నెట్వర్క్లతో కానీ ఎలాంటి లీగల్ సంబంధం లేదు. సో
దీని ద్వారానే దేశవ్యాప్తంగా శ్రద్ధానంద్ గృహాలు మరియు రక్షణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి అంటండి. ఏ చట్టం ద్వారా? ఈ అనైతిక రవాణా నిరోధక చట్టం 1956 సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, స్కానింగ్ సెంటర్లలో గర్భస్థ పిండ నిర్ధారణ పరీక్షలు జరిపి ఆడపిల్లలను కడుపులోనే చంపేసే భ్రూణ హత్యల నేరాలను అరికట్టడానికి దేశంలోని అన్ని ప్రైవేట్ ల్యాబ్లను, రేడియాలజీ క్లినిక్లను అఫీషియల్గా రిజిస్టర్ చేసి వారు పడే ప్రతి అల్ట్రాసౌండ్ మిషన్ను గట్టిగా ట్రాక్ చేసే ఆ సర్వోన్నత చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ అథారిటీ ఏది అంటే PCPNDT చట్టం కింద నియమించబడే సమర్థ అధికారి అండి. అప్రాప్రియేట్ అథారిటీ. ద అప్రాప్రియేట్ అథారిటీ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద PCPNDT యాక్ట్. ఈ PCPNDT చట్టం 1994లోని సెక్షన్ 17 ప్రకారం ప్రతి రాష్ట్రంలో లేదా జిల్లాలో ఈ సమర్థ అధికారి, సాధారణంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి DMHO ఉంటారు. వీరికి స్కానింగ్ సెంటర్ల లైసెన్స్ను రద్దు చేసే, తనిఖీలు చేసి మిషన్లను సీజ్ చేసే కోర్టు అధికారాలు ఉంటాయంటండి. వీరు అనుమతి లేనిదే ఏ డాక్టర్ కూడా అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్ నడపలేరు. నెక్స్ట్ క్వశ్చన్, వరకట్న వేధింపుల కేసులలో నిందితులకు కోర్టులలో శిక్షలు పడేలా చేయడం కోసం భారత సాక్ష్యాల చట్టం 1872లోనికి వరకట్న వేధింపుల కేసులలో నిందితులకు కోర్టులలో శిక్షలు పడేలా చేయడం కోసం భారత సాక్ష్యాల చట్టం 1872లోనికి చేర్చిన ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన సెక్షన్ ఏది? దీని ప్రకారం వివాహమైన 7 సంవత్సరాల లోపు ఒక మహిళ ఆత్మహత్య చేసుకొని ఆమె కట్నం కోసం వేధింపులు ఎదుర్కొందని రుజువైతే ఆ ఆత్మహత్యను భర్తే ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించాడని కోర్టు చట్టబద్ధంగా భావిస్తుంది. అంటే ఆప్షన్ ఏ అండి, భారత సాక్ష్యాల చట్టంలోని సెక్షన్ 113A. సాక్ష్యాల చట్టం సెక్షన్ 113A ఇది మహిళలపై నేరాల విచారణలో అత్యంత పవర్ఫుల్ లీగల్ అస్త్రము. ఏది? సెక్షన్ 113A. సాధారణ క్రిమినల్ కేసులలో నేరం జరిగినట్లు పోలీసులే సాక్ష్యాలతో నిరూపించాలి. కానీ పెళ్ళైన 7 ఏళ్ల లోపు భార్య ఆత్మహత్య కేసులలో ఈ సెక్షన్ 113A మరియు వరకట్న మరణాల కేసులలో సెక్షన్ 113B నిబంధనల ప్రకారం కోర్టు నిందితుడిని ముందే అపరాధిగానే భావిస్తుంది. తాను తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పోస్ట్ చట్టం 2013 నిబంధనల ప్రకారం పని ప్రదేశాలలో లైంగిక వేధింపులకు గురైన మహిళలకు న్యాయం చేయడం కోసం కార్యాలయంలోని అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇచ్చే నివేదికలపై అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కులను ఈ చట్టం కల్పిస్తుంది. ఎందుకంటే ఈ చట్టంలోని సెక్షన్ 18 స్పష్టంగా శాసిస్తుంది, ICC కమిటీ ఇచ్చిన సిఫార్సులపై లేదా తీర్పుపై ఏ ఉద్యోగి అయినా సరే అసంతృప్తితో ఉన్నట్లయితే సదరు నివేదిక వచ్చిన ఖచ్చితంగా 90 రోజుల కాల పరిమితిలోపు నిబంధనల ప్రకారం కోర్టులో లేదా ట్రిబ్యునల్లో చట్టబద్ధంగా అప్పీల్ చేసుకునే సంపూర్ణ హక్కును ఈ చట్టం గ్యారంటీ ఇస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. ఉండే అధికారాలు ఉంటాయి. పోష్ యాక్ట్ లో అంతర్గత కమిటీకి ఒక సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. అది విచారణ జరిపి యజమానికి నివేదిక ఇస్తుంది. సో అసర్షన్ అనేది కరెక్ట్. అయితే ఆ కమిటీ నివేదిక ఏకపక్షంగా ఉంటే నష్టపోయే ఉద్యోగికి అన్యాయం జరగకూడదు. కాబట్టి చట్టంలోని సెక్షన్ 18 కింద 90 రోజుల లోపు కోర్టులో అప్పీల్ చేసుకునే ప్రజాస్వామ్య రక్షణను కల్పించారు. సో రీజన్ ఆల్సో కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత దేశవ్యాప్త మహిళా రక్షణ నివేదికల ప్రకారం ఇంటర్నెట్లో మహిళలను అవమానపరిచే అసభ్యకర చిత్రాలను మరియు సైబర్ వేధింపుల లింకులను బాధితురాలు తమ పేర్లను బయటపెట్టకుండా అత్యంత రహస్యంగా ఆన్లైన్లో కంప్లైంట్ చేసి 72 గంటల లోపు సదరు వెబ్సైట్లను బ్లాక్ చేయించే ఆ సర్వోన్నత జాతీయ సైబర్ రక్షణ పోర్టల్ ఏది అంటే ఆప్షన్ ఏ అండి, జాతీయ సైబర్ నేరాల నివేదిక పోర్టల్. జాతీయ సైబర్ నేరాల నివేదిక పోర్టల్ cybercrime.government.in. జాతీయ సైబర్ నేరాల పోర్టల్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరియు మహిళా శిశు అభివృద్ధి శాఖ సంయుక్తంగా రన్ చేస్తున్న అధికారిక పోర్టల్. ఇందులో రిపోర్ట్ ఉమెన్ లేదా చైల్డ్ క్రైమ్ అనే ప్రత్యేక విభాగం ఉంటుంది. మహిళల అనుమతి లేకుండా వారి ఫోటోలను మార్ఫింగ్ చేసిన లేదా పోర్నోగ్రఫీ సైట్లలో
పెట్టిన బాధితురాలు ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేస్తే పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి సదరు ఐపీ అడ్రస్ ను ట్రాక్ చేసి నిందితులను అరెస్ట్ చేస్తారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక ఆర్థిక విశ్లేషణల ప్రకారం కార్పొరేట్ రంగంలో పనిచేసే ఒక మహిళా ఉద్యోగి సమర్థత అర్హతలు ఉన్నప్పటికీ కేవలం స్త్రీ అనే కారణంతో సంస్థలోని అత్యున్నత నిర్ణాయక అధికారిక స్థానాల్లోకి ఎదగకుండా అడ్డుకునే ఆ అదృశ్య పితృస్వామ్య అడ్డంకిని లేదా వివక్షాపూరిత సామాజిక గోడను ఏ సాంకేతిక పదంతో పిలుస్తారు అంటే ఆప్షన్ బి అండి, గ్లాస్ సీలింగ్ ఎఫెక్ట్ లేదా అదృశ్య వివక్ష గోడ. గ్లాస్ సీలింగ్ ఎఫెక్ట్ లేదా అదృశ్య వివక్ష గోడ. ఇది లింగ వివక్ష మరియు ఆర్థిక నేరాల అధ్యయనంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన కాన్సెప్ట్. గ్లాస్ సీలింగ్ అనగా కంటికి కనిపించని అద్దం లాంటి గోడ. ఒక మహిళా ఉద్యోగి కెరీర్లో పైకి ఎదుగుతున్నప్పుడు మేనేజర్ స్థాయి వరకు ఈజీగా వెళ్ళగలుగుతుంది, కానీ సిఇఓ లేదా బోర్డు డైరెక్టర్ వంటి అత్యున్నత నిర్ణాయక స్థానాల్లోకి వెళ్ళేసరికి కంపెనీలో ఉండే పితృస్వామ్య మైండ్ సెట్ ఆమెను అడ్డుకుంటుంది. దీనివల్ల మహిళల ఆర్థిక సాధికారత దెబ్బతింటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మహిళల సామాజిక భద్రతను మరియు వివాహ ఆస్తి హక్కుల పరిధిలోని లింగ వివక్షలను చట్టబద్ధంగా తొలగించడానికి తెచ్చిన క్రింది చారిత్రాత్మక కేంద్ర చట్టాల మైలురాళ్లను అవి అమల్లోకి వచ్చిన ఖచ్చితమైన కాలక్రమానుసారం మొదటి నుండి చివరికి అమర్చండి. పూర్వీకుల ఆస్తిలో కూతుళ్లకు కూడా కొడుకులతో సమానంగా సంపూర్ణ సహభాగస్వామ్య హక్కు కల్పిస్తూ తెచ్చిన హిందూ వారసత్వ చట్టం ఆమోదం. అంతర్జాతీయ వివాహాలను క్రమబద్ధీకరించడానికి తెచ్చిన విదేశీ వివాహ చట్టం ఆమోదం. వివాహ స్థిరత్వాన్ని మరియు ఏక భార్యత్వాన్ని తప్పనిసరి చేస్తూ తెచ్చిన చారిత్రాత్మక హిందూ వివాహ చట్టం ఆమోదం. చారిత్రాత్మక షా బానో కేసు వివాదం అనంతరం ముస్లిం మహిళల జీవన భృతి హక్కుల రక్షణ కొరకు తెచ్చిన ముస్లిం మహిళల విడాకులపై హక్కుల రక్షణ చట్టం ఆమోదం. ఆప్షన్ ఏ అండి, 3241. హిందూ వివాహ చట్టం అనేది 1955లో నెహ్రూ హయాంలో తెచ్చిన హిందూ కోడ్ బిల్లుల్లో భాగంగా బహుభార్యత్వాన్ని రద్దు చేస్తూ 1955లో ఈ చట్టాన్ని తెచ్చారు. విదేశీ వివాహ చట్టం 1969 అనేది ఒక భారతీయ పౌరుడు విదేశీయుడిని పెళ్లి చేసుకున్నప్పుడు తలెత్తే సివిల్ వివాదాల పరిష్కారం కొరకు తెచ్చిన ప్రత్యేక చట్టం విదేశీ వివాహ చట్టం 1969 అండి. ముస్లిం మహిళల చట్టం 1986 అనేది 1985లో సుప్రీంకోర్టు షా బానో కేసులో ముస్లిం మహిళలకు కూడా సిఆర్పిఎఫ్ 125 కింద జీవన భృతి పొందవచ్చని తీర్పునిస్తే అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఈ చట్టం ద్వారా ఆ తీర్పును మార్చి ప్రత్యేక నిబంధనలు తెచ్చిందటండి. ముస్లిం మహిళల చట్టం 1986 అనేది 1985లో సుప్రీంకోర్టు షా బానో కేసులో ముస్లిం మహిళలకు కూడా సిఆర్పిఎఫ్ 125 కింద జీవన భృతి పొందవచ్చని తీర్పునిస్తే అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వము ఈ చట్టం ద్వారా ఆ తీర్పును మార్చి ప్రత్యేక నిబంధనలు తెచ్చిందంటండి. హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 అనేది 1956 నాటి పాత చట్టాన్ని సవరిస్తూ 2005 సెప్టెంబర్ 9 నుండి తండ్రి ఆస్తిలో కూతుళ్లకు కూడా కొడుకులతో సమానంగా జన్మతః హక్కు ఉంటుందని చట్టం చేశారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్యోగం చేసే తల్లులు చిన్నపిల్లల సంరక్షణ కొరకు మరియు పని ప్రదేశాలలో మహిళల హక్కులను కాపాడటానికి అమలులో ఉన్న జాతీయ క్రెచ్ శిశు సంరక్షణ నిబంధనల చట్టబద్ధమైన క్లాజులకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ప్రసూతి సౌకర్యాల సవరణ చట్టం 2017 నిబంధనల ప్రకారం ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ కార్యాలయంలోనైనా కనీసం 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తుంటే అక్కడ ఖచ్చితంగా కంపెనీ పరిధిలోనే క్రెచ్ శిశు సంరక్షణ కేంద్రం సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం చట్టబద్ధంగా తప్పనిసరి. ఈ చట్టంలోని కఠిన నిబంధనల ప్రకారం ఈ క్రెచ్ కేంద్రాల్లోని చిన్న పిల్లల రోజువారీ బయోమెట్రిక్ రికార్డులన్నీ స్విట్జర్లాండ్లోని క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ సర్వర్ల ద్వారా మాత్రమే నిర్వహించాలి అన్నారండి. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అండి. స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్. వర్కింగ్ ఉమెన్ కు పిల్లల సంరక్షణ భారం కాకూడదనే ఉద్దేశంతో 2017 చట్టంలో ఈ పవర్ఫుల్ నిబంధనను చేర్చారు. దీని ప్రకారం 50 మంది ఉద్యోగులు దాటిన కంపెనీలలో క్రెచ్ ఉండాలి మరియు తల్లి తన పని వేళల్లో రోజుకు కనీసం 4 సార్లు ఆ క్రెచ్ కేంద్రానికి వెళ్లి శిశువును చూసుకునే చట్టబద్ధమైన హక్కు కల్పించబడింది. సెకండ్ స్టేట్మెంట్, ఈ క్రెచ్ కేంద్రాలు మరియు మిషన్ శక్తి నిధులన్నీ కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పోర్టల్ ద్వారా మాత్రమే పర్యవేక్షించబడతాయి తప్ప ఎలాంటి క్రిప్టోలతో సంబంధం లేదండి.
నెక్స్ట్ క్వశ్చన్, భారత క్రిమినల్ చట్టాల నిబంధనల ప్రకారం మహిళల శరీర స్వయం ప్రతిపత్తిని మరియు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి నిర్దేశించిన క్రింది ఐపీసీ చారిత్రక సెక్షన్లను అవి శిక్షించే ఖచ్చితమైన నేరపూరిత చర్యలతో జతపరచండి. సెక్షన్లు వాటిని శిక్షించే నేరాలు. ఆప్షన్ ఏ అండి 1A 2B 3C 4D. సెక్షన్ 354A అనేది మహిళల అనుమతి లేకుండా లైంగిక కోరికలు కోరడం లేదా బలవంతంగా అశ్లీల చిత్రాలను ప్రదర్శించడాన్ని శిక్షించే లైంగిక వేధింపుల సెక్షన్ అండి. సెక్షన్ 354B అనేది బహిరంగ ప్రదేశాలలో మహిళలను అవమానపరిచే ఉద్దేశంతో వారి దుస్తులు లాగేయడం లేదా వివస్త్రాలను చేయడానికి ప్రయత్నించడాన్ని శిక్షించే సెక్షన్ అండి. సెక్షన్ 509 అనేది నోటి మాటల ద్వారా లేదా సైగల ద్వారా మహిళల శీల సంరక్షణకు భంగం కలిగించడాన్ని శిక్షించే సెక్షన్ అండి. ఇన్సల్ట్ ది మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్. సెక్షన్ 376D అనేది ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి ఒక మహిళపై జరిపే అత్యంత ఘోరమైన గ్యాంగ్ రేప్ అండి. గ్యాంగ్ రేప్ నేరానికి కఠిన శిక్షలు విధించే సెక్షన్ 376D అండి. సెక్షన్ 354A అనేది నిర్భయ చట్టం ద్వారా చేర్చబడిన ఈ సెక్షన్ కార్యాలయాలలో లేదా విధుల్లో మహిళలను లైంగికంగా కామెంట్లు చేయడాన్ని కఠినంగా శిక్షిస్తుంది. సెక్షన్ 354B అనేది మహిళలను వివస్త్రాలను చేసే దారుణ నేరాలకు దీని కింద కనిష్టంగా 3 సంవత్సరాల నుండి గరిష్టంగా 7 సంవత్సరాల వరకు నాన్ బెయిలబుల్ జైలు శిక్ష పడుతుందండి. సెక్షన్ 509 అనేది రోడ్డుపై వెళ్లే అమ్మాయిలను చూసి అసభ్యంగా ఈలలు వేయడం లేదా బూతు మాటలు మాట్లాడడాన్ని ఈ సెక్షన్ శిక్షిస్తుంది. సెక్షన్ 376D అనేది గ్యాంగ్ రేప్ కేసులలో నిందితులందరికీ కనీసం 20 సంవత్సరాల జైలు శిక్ష లేదా జీవితకాల కఠిన కారాగార శిక్ష పడుతుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, పని ప్రదేశాలలో మహిళల రక్షణ చట్టాల విశ్లేషణల ప్రకారం ఒక ప్రైవేట్ కంపెనీ సూపర్వైజరు తన కింద పనిచేసే మహిళా ఉద్యోగికి ప్రమోషన్ ఇవ్వాలన్నా లేదా ఉద్యోగంలో ఉంచాలన్నా తనకు లొంగిపోవాలని లైంగిక వేధింపులకు పాల్పడుతూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. న్యాయ పరిభాషలో నాకు లొంగితేనే నీకు ఉద్యోగం ఉంటుంది లేదా ప్రమోషన్ ఇస్తాను అని అధికార బలంతో లబ్ధి పొందాలని చూసే ఈ కఠినమైన లైంగిక వేధింపుల రూపాన్ని ఏమంటారు అంటే క్విడ్ ప్రో క్లో లైంగిక వేధింపులు అండి. క్విడ్ ప్రో కో హరాస్మెంట్ అని పిలుస్తారండి. ఇది లాటిన్ పదం అండి. క్విడ్ ప్రో కో అనేది దీని అర్థము ఒకదానికి బదులు మరొకటి. దిస్ ఫర్ దట్. పోష్ యాక్ట్ 2013లో లైంగిక వేధింపులను ప్రధానంగా 2 రకాలుగా విభజించారంట. మొదటిది క్విడ్ ప్రో కో అనగా ఉద్యోగంలో ప్రయోజనాలు కల్పిస్తానని ఆశ చూపి మహిళలను లొంగ తీసుకోవాలని చూడటం. రెండోది హోస్టైల్ వర్క్ ఎన్విరాన్మెంట్ అనగా ఆఫీసులో నిరంతరం అసభ్య జోకులు వేస్తూ మహిళా ఉద్యోగి ప్రశాంతంగా పనిచేసుకోకుండా నరకం చూపించడం. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మహిళల హక్కుల రక్షణల కొరకు మరియు పరిపాలనా లోపాలను దర్యాప్తు చేయడానికి పార్లమెంటు ఆమోదించిన జాతీయ మహిళా కమిషన్ చట్టం 1990 యొక్క అంతర్గత నిబంధనలకు సంబంధించి తప్పుగా ఉన్నదంటే ఆప్షన్ సి రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఈ చట్టం ప్రకారం కమిషన్లో ఒక చైర్పర్సన్ కేంద్ర ప్రభుత్వం చేత నామినేట్ చేయబడే 5 సభ్యులు మరియు 1 మెంబర్ సెక్రటరీ ఉంటారు. దేంట్లో అండి? జాతీయ మహిళా కమిషన్ చట్టం 1990లో. ఈ చట్టంలో కమిషన్లోని సభ్యులలో ఖచ్చితంగా కనీసం ఒకరు షెడ్యూల్డ్ కులాలకు మరియు మరొకరు షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారై ఉండడం తప్పనిసరి. నెక్స్ట్, చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం మహిళల హక్కుల ఉల్లంఘనలపై విచారణ జరిపేటప్పుడు ఏ ప్రభుత్వం అధికారినైనా కోర్టుకు పిలిపించే సివిల్ కోర్టు అధికారాలు ఈ కమిషన్కు ఉంటాయంటండి. సెక్షన్ 10 ప్రకారం మహిళల హక్కుల ఉల్లంఘనలపై విచారణ జరిపేటప్పుడు ఏ ప్రభుత్వ అధికారినైనా కోర్టుకు పిలిపించే సివిల్ కోర్టు అధికారాలు ఈ కమిషన్కి ఉంటాయంటండి. ఆప్షన్ సి అనేది ఎందుకు రాంగు అంటే జాతీయ మహిళా కమిషన్ అనేది భారత పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటైన ఒక సర్వోన్నత సార్వభౌమ దేశీయ చట్టబద్ధమైన సంస్థ. దీనికి క్రిప్టో మార్కెట్లతో ఎలాంటి లింకు లేదు. కమిషన్లో ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఖచ్చితంగా ఒక్కో సీట్ కేటాయించడం చట్టబద్ధమైన నిబంధన. వీరికి దేశంలోని ఏ జైలునైనా ముందస్తు అనుమతి లేకుండా సందర్శించి అక్కడి మహిళా ఖైదీల స్థితిగతులను ఆడిట్ చేసి ప్రత్యేక అధికారం అనేది ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్,
బాలికల రక్షణ కొరకు మరియు స్కానింగ్ సెంటర్లలో జరిగే భ్రూణ హత్యల నేరాలను అరికట్టి దేశంలో పడిపోతున్న బాలల లింగ నిష్పత్తిని పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ అత్యంత ప్రసిద్ధ జాతీయ విప్లవాత్మక కార్యక్రమం ఏది? దీని కింద సుకన్య సమృద్ధి యోజన బ్యాంక్ ఖాతాలు కూడా అనుసంధానించబడ్డాయి. ఆప్షన్ ఏ అండి బేటీ బచావో బేటీ పడావో అండి. బేటీ బచావో బేటీ పడావో ఇది లింగ వివక్ష నిర్మూలనకు భారత ప్రభుత్వం తెచ్చిన అత్యంత పవర్ఫుల్ త్రిమితీయ వ్యూహం. 2015 జనవరి 22న హర్యానాలోని పానిపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించారు. ఇది 3 మంత్రిత్వ శాఖల మహిళల, శిశు అభివృద్ధి, ఆరోగ్యం మరియు విద్యాశాఖల ఉమ్మడి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఆడపిల్లల పుట్టుకను సంబరంగా మార్చడం, వారికి ఉన్నత చదువులు చెప్పించడం మరియు గర్భస్థ పిండ నిర్ధారణ పరీక్షలను కఠినంగా నిరోధించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, వివాహిత మహిళలను భర్త వేధింపుల నుండి కాపాడే ఐపీసీ సెక్షన్ 498 చట్టాన్ని కొంతమంది మహిళలు దుర్వినియోగం చేస్తూ భర్త కుటుంబంపై అక్రమ కేసులు పెట్టడాన్ని అరికట్టడానికి 498A కింద కేసు నమోదు కాగానే నిందితులను వారెంట్ లేకుండా వెంటనే ఆటోమేటిక్గా అరెస్ట్ చేయకూడదు, ముందే ప్రాథమిక విచారణ జరపాలని సుప్రీంకోర్టు గైడ్లైన్ జారీ చేసిన ఆ ప్రసిద్ధ చారిత్రాత్మక కేసు ఏది అంటే ఆప్షన్ ఏ అండి అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అండి. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేది 2014లో వచ్చింది ఈ తీర్పు. ఇది ఐపీసీ 498A దుర్వినియోగంపై సుప్రీంకోర్టు ఇచ్చిన మోస్ట్ ఫేమస్ జ్యుడిషియల్ గైడ్లైన్ తీర్పు. కోర్టు స్పష్టం చేసింది ఏంటంటే 498A అనేది మహిళల రక్షణ కోసం తెచ్చిన చట్టం, కానీ దీనిని భర్త ఆలి వృద్ధ తల్లిదండ్రులను వేధించడానికి ఒక ఆయుధంగా మార్చకూడదు. భర్త ఆలి వృద్ధ తల్లిదండ్రులను వేధించడానికి ఒక ఆయుధంగా మార్చకూడదు. సిఆర్పిఎఫ్ సెక్షన్ 41A కింద ముందే నిందితుడికి నోటీసు ఇచ్చి విచారణకు పిలవాలి తప్ప కంప్లైంట్ ఇవ్వగానే అర్ధరాత్రి వెళ్ళి ఆటోమేటిక్గా అరెస్ట్ చేయకూడదని పోలీసులకు కఠిన ఆదేశాలు ఇచ్చిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, వరకట్న నిషేధ చట్టం 1961 నిబంధనల ప్రకారం ఈ చట్ట పరిధిలో నమోదయ్యే ప్రతి నేరం కూడా కోర్టులో అత్యంత కఠినమైన నాన్ బెయిలబుల్ మరియు నాన్ కాంపౌండబుల్ రాజీ పడటానికి వీల్లేనిదిగా వర్గీకరించబడుతుంది. ఎందుకంటే ఈ చట్టంలోని లీగల్ క్లాజుల ప్రకారం ఒకసారి కట్నం వేధింపుల కేసు పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన తర్వాత సదరు భర్త మరియు భార్య కుటుంబాలు కోర్టుకు వెళ్లకుండా బయట పక్కన ఉమ్మడిగా రాజీ పడి కేసును పూర్తిగా రద్దు చేసుకునే చట్టబద్ధమైన హక్కును ఈ చట్టం సంపూర్ణంగా నిషేధిస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. వరకట్నం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాదు, అది సమాజాన్ని పీడిస్తున్న ఒక పెద్ద సామాజిక నేరం, క్రైమ్ అగైనెస్ట్ సొసైటీ. అందుకే దీనిని నాన్ కాంపౌండబుల్గా చేశారంటండి. ఒకసారి కేసు పెట్టిన తర్వాత భర్త బెదిరించాడనో లేదా డబ్బులు ఇచ్చాడనో భార్య రాజీ పడి కేసును విత్డ్రా చేసుకోవడానికి వీల్లేదు. కోర్టు విచారణ జరిగి తీరాల్సిందే అని చట్టం కఠినంగా చెప్తుంది. లాస్ట్ క్వశ్చన్ అండి, ప్రస్తుత దేశవ్యాప్త మహిళా భద్రతా నివేదికల 2025-26 లీగల్ డేటా ప్రకారం దేశంలో నిర్భయ నిధుల కింద రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించే వందలాది మహిళా రక్షణ ప్రాజెక్టులను సాంకేతికంగా పరిశీలించి బడ్జెట్ నిధులను మంజూరు చేసే అధికారం కలిగిన కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సెక్రటరీ నేతృత్వంలోని ఆ సర్వోన్నత జాతీయ పర్యవేక్షక కమిటీ ఏది అంటే ఆప్షన్ ఏ అండి నిర్భయ నిధి ఉన్నతాధికారి కమిటీ అండి. నిర్భయ నిధి ఉన్నతాధికారి కమిటీ. ఎంపవర్డ్ కమిటీ ఆన్ నిర్భయ ఫండ్. వచ్చే వేల కోట్ల నిర్భయ నిధులు ఏ ప్రాజెక్టుకు వెళ్ళాలి? దేశంలో మహిళల రక్షణ కొరకు వచ్చే వేల కోట్ల నిర్భయ నిధులు ఏ ప్రాజెక్టుకు వెళ్ళాలి? ఉదాహరణకు నగరాలలో సేఫ్ సిటీ ప్రాజెక్టు, GPS ట్రాకింగ్, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు అని నిర్ణయించే సర్వోన్నత అథారిటీ ఈ ఎంపవర్డ్ కమిటీ. దీనికి కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి చైర్మన్గా ఉంటూ నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకుంటారంటండి. 50 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ అండి. బాయ్.